తండ్రి అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి కూడి చేరి వచ్చిన సహోదర సహోదరులు ప్రియులు పరిశుద్ధులు అందరికీ ఈ యొక్క దినమున విజ్ఞాపన ప్రార్థన చేరు అందరికీ శుభవందనాలు తెలియజేసుకోవచ్చు. మనం ఈ దినం యథావిధిగా కొరింథీ పత్రిక ధ్యానం చేస్తున్నాము. ఆ భాగం కానీ దాదాపు 9వ అధ్యాయంలో 20 వచనాల దాకా చూసి ఉన్నాము. ఈరోజు ఇంకా కొదవైన వాటిని మనం చూసుకుందాము. 1 కొరింథీ 9:21 ఏం చెప్పిందంటే, దేవుని విషయమై ధర్మశాస్త్రము లేని వాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వారి వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రం లేని వాడను కాను గాని క్రీస్తు విషయమై అంటే ఏమర్థమో, దేవుని విషయంలో ఆయన ధర్మశాస్త్రము కలిగిన వ్యక్తి, దేవుడు ప్రభు ఒక ధర్మ దగ్గర కానీ ఆయన క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడని వాడును బడిన వాడును అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వాడిని వలె ఉంటిని. ఎందుకు పౌలు గారు ఈ మాట అంటారు అన్నప్పుడు, ఆయన చాలా తపన, చాలా ఆశ. ఏం చేయాలి? అందరికీ సువార్తను చెప్పి అందరిని ఏం చేయాలా? క్రీస్తులు అందరూ నడిపించాలి, సంపూర్ణంగా చేయాలనేది ఆయన గురి. ఆయన చాలా, అందుకే ఆయన ఎక్కువ ప్రయాసము, ఎక్కువ ప్రయాణాలు, అన్నీ ఎక్కువనే చేశారు. ఎందుకంటే ఒక చోట ఉండడు ఆయన. ఎందుకంటే దేవుని పని చేయాలా అనే ఒక గొప్ప దాహం ఆయనలో, ఎప్పుడు దేవుని సేవ చేయాలా అనే విషయం. అందుకే పౌలు ఇక్కడ చూసినప్పుడు, నేను దేవుని యొక్క న్యాయ ప్రమాణము లేనివాడు కాడు అంటాడు. అయితే క్రీస్తు యొక్క న్యాయ ప్రమాణానికి ఆయన ఏమే లోబడిన వాడే. క్రీస్తు యొక్క కట్టడలకు లోబడి ఉన్నాడు ఆయన. అయితే పౌలు ఎవరిని కానీ ద్వేషించేవాడో తొలగించేవాడో కాడు. ఏ ఒక్కరిని కూడా ఏం చేసేవాడు కాడు ఆయన. తొలగించేవాడో వాళ్ళని ద్వేషించేవాడు కాడు. ఈ అందరితోనూ వాళ్ళ యొక్క పరిస్థితిని గమనించి, వాళ్ళ పరిస్థితి నుండి వాళ్ళని ప్రభువుని గ్రహించుకొనులాగున ఆయన ఆశపడేదంట. వాళ్ళ స్థితి కష్టం ఉన్నా, వాళ్ళ స్థితి చాలా లేమి ఉన్నా, వాళ్ళ స్థితి ఎంతైనా పూరైనా ఈయన ఆ విధంగా వెళ్తాడనమాట. ఎందుకంటే ఈయన చేసేది ఏం పని? ఈయన చేతి వృత్తి పని. ఆ ఒక విషయంలో అందరూ ఏం చేస్తారు ఆయన దగ్గర? వస్తారు. ఎలాంటి వాళ్ళని వస్తారు, లేనివారు కావచ్చు, ఉండేవారు కావచ్చు, అందరికీ ఆ ఒక గూడారం చేసేదానికి అవశ్యమైన విషయం అనమాట. ఆ కాలంలో పొలంలో ఏమి చేయాలని ఏమి ఉండాలి? అక్కడ పోయి రాత్రి పగలు ఏం చేయాలా? కావులు ఏం చేయాలా? కావలి ఉండాలి. కావలి ఉన్నప్పుడు అక్కడ ఏం అవసరం ఎక్కువ? గుడారం అనేది ఇంపార్టెంట్ అనమాట. అందువల్ల ఎలాంటి ఒక వ్యక్తులు వస్తారు, వచ్చి అందువల్ల ఆయనకి అందరూ ఆయన ఏమవుతారు? పరిచయం అవుతారు. అందువల్ల పౌలు ఏ ఒక్కరిని కూడా, ఏ ఒక్క పరిస్థితులు కూడా ఏ ఒక్కరిని కూడా తోసివేసేవాడు కాడు. ఆయన అందరూ వాళ్ళ పరిస్థితి నుండి, అక్కడి నుండి క్రీస్తుని ఎట్టయినా గ్రహించుకోవాలా అని ఆశపడ్డాడు. ఇంకా చూస్తే ఎలాగైనా వాళ్ళు ఒక గ్రంథం, ఒక నిజముని, సత్యముని, అంటే ఆయన ఒక ప్రభు ఒక నిజ స్వార్థని ఏం చేయాలని ఆశపడ్డాడు. అందరూ వినాలా, విశ్వసించాలా. ఆ ఒక విషయం కొరకు అందరూ మనిషి మధ్యలో ఆయన చాలా నియర్గా సన్నిహితుడిగా వెళ్తాడంట. అందరితోనూ సర్వసాధారణంగాను చాలా సన్నిహితంగాను ఆయన సమీపిస్తురైపోతాడంట. వాళ్ళని ఆకర్షిస్తాడంట. ఆయన రూపం కూడా చూసినప్పుడు ఎలా ఉందంటే, ఆయన చాలా బలహీనంగా ఉన్న వ్యక్తి కనపడతాడంట. ఆయన చూసినప్పుడు ఏదో మంచి గొప్ప బలమైన వ్యక్తి కాదంట. ఆయన బలహీనంగానే ఆయన ఆకారం బలహీనంగా ఉంటుందంట. అందువల్ల ఎవరు చూస్తే ఆయన ఏమంటారంట? ఆయన మీద జాలి పడతారంట ఆయన చూస్తే. ఎప్పుడు అదే ఇది చెప్పండి. చూసినప్పుడు అందరూ కూడా ఎలాగన్నా ప్రభు నందు అందరినీ సంపాదించుకోవాలా,
వాళ్ళు ఎలానా వాళ్ళని రక్షణ పొందించాలా, విశ్వాసములో వాళ్ళని పుట్టించాలనే ఒక తపన అంట, ఒక ఒక ఆసక్తిలో వైరాగ్యత అంట. అందుకోసము అందరి ఎడలను ఆయన సన్నిహితుడుగా సాటి పనివాడుగా అన్ని విషయంగా ఆయన సమీపంగా పోతాడంట అందరి దగ్గర. ఎలాగైనా అందుకంటాడంట, ధర్మశాస్త్రము లేని వారికి నేను ధర్మశాస్త్రం లేని వాడిని వల్లే ఉంటిని అంటే ఏమర్థము, అన్నిలైనా సరే వాళ్ళ కష్టాలు చూసి వాళ్ళ కష్టం తగినట్టుగా వాళ్ళకి కష్టానికి సహాయము, తర్వాత వాళ్ళకి ఆ రక్షణని చేయాలని ఆయన ఉద్దేశం అంట. చూడండి యెషయా 51:4 చూసినప్పుడు, నా ప్రజలారా నా మాట ఆలకించుడి, నా జనులారా నాకు చెవియొగ్గి వినుడి. ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరును, జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమింతును. చూసారా, తండ్రి ఒక ఉద్దేశం అదే, నా జనులకు నా విధిని వెలుగు ఏం చేస్తారంట, అందరికి ఏం చేయాలంట, వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమింతును. అది నియమించారంట ఆయన. అలాగే ఈయన ప్రభు ఏం చేశారు, నేనేమై ఉన్నాను, లోకానికి ఏమి వచ్చాను, వెలుగై. చూడండి ఎంత కంపారిజన్ చూడండి, ఆయన దేవుడిని పనిలో ఎంత సార్, దేవుడిని వాక్యం వెలుగై ఉంది, ఆ వెలుగు ఆయన వచ్చాడు. ఈయన ఏం చెప్తున్నాడంటే, ఏ ఒక్కరిని కూడా ఇంకొక విషయం చూస్తే ఇక్కడ పౌలు గారంట వేద వాక్యములను ఏం మాత్రము మార్చని వాడంట. ఎక్కడ కానీ సందర్భాలకు చాలా మంది ఏం చేస్తుంటారు, ఇప్పుడు వాళ్ళు స్టైల్కి మార్చేస్తారు కదా, ఏ మాత్రము ఒక్క వచనం మార్చేవాడే కాడంట. వాక్యం ఎలా చెప్పిందో అలాగే చెప్పేవాడంట. చెప్తున్నారు చాలామంది అవసరానికి తగ్గి కాలంలో బోధకులు చాలా విషయాలను మార్చివేస్తారు. అయితే పౌలు గారు ఆ కాలంలో ఏ మాత్రము వాక్య నిజాలని మార్చేవాడు కాడంట. ఆ ఒక జనులు ఒక మనసులో ఎలాగైనా సమీపంగా ఆయన వెళ్ళేది మాత్రం కాదు, దేవుని వాక్యం వెళ్ళిస్తాడంట. ఆయన ఎంత సమీపంగా వాళ్ళతో వెళ్తున్నాడో అంతగా దేవుని వాక్యం ఆల్రెడీ ఏమైపోయింటుంది అంత వాళ్ళ దగ్గర వెళ్ళిపోయి ఉంటుందంట. ఎంత చూడు, చాలా మంది ఏమనుకుంటాము, డీప్గా ప్రేమించిన తర్వాత చెప్తామనుకుంటారు. ఆయన ఎన్ని అడుగులు ఎన్ని లోతు వాళ్ళతో ఎంత దగ్గర అయినాడో అంత దగ్గరగా దేవుని వాక్యం వెళ్ళిపోయి ఉంటుందంట. ఖచ్చితంగా చెప్తారంట ఆయన. మరి రోజులు ఫ్రెండ్షిప్ ఖచ్చితంగా వాళ్ళకి ఆల్మోస్ట్ చెప్పేసి ఉంటాడు ఆయన. కాన్ఫరెన్స్ అంట, పౌలు వెళితే అంత ఫాస్ట్గా వాళ్ళ దగ్గర ఎంత సన్నిహితంగా అవుతున్నాడో అంత దేవుని వాక్యమును సమీపంగా వెలుగుతుందంట. కాబట్టి ఆయన అదే అంట, ఆయన గురి అంతా కూడా ధర్మశాస్త్రం లేని వారికి నేను ధర్మశాస్త్రం లేని వాడిని వల్లే ఉంటుంది అని ఏం చెప్తారంటే, ఎలాగైనా ఆయన ఏం చేయాల, రక్షణని విశ్వాసంలో నడిపించారు. గలతీ 2:7 చూసినప్పుడు కూడా, గలతీ పత్రిక 2:7 చూసినప్పుడు, గలతీ 2:8 అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యము కలగచేసిన వాడే అన్యజనులకు అపోస్తలుడవుటకు నాకును సామర్థ్యము కలగచేసినని వారు గ్రహించినప్పుడు, చూసారా, ఉన్నవారు నాకు సహాయం అందించారా. స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తలుగా ఉండవలనని చెప్పి తమతో పాలివారం అన్నుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. అదే మేము షార్ట్గా చెప్పినాం, ఆ చెయ్యి అందించారు అంటే సహాయపడ్డారు అని. ఏమంటే అదిదా ఇక్కడ ఈయన ఎలాగైనా చూడు, ఆయన సున్నతి పొందిన వారికంటే ఫస్ట్ దేవుని చిత్తం ఉంది కాబట్టి ఆయన ద్వారానే అన్యుడికి ఏమైంది, కొర్నేలు ఇంటికి పోయింది ఎవరో, ఆయన కొర్నేలు ఎవరో అన్యుడే ప్రారంభం చేసింది ఆయన ద్వారా. కాకపోతే అక్కడే కొంతకాలము ఆయన చేస్తున్నాడు. ఈయనకు పర్టికులర్గా ఆత్మ వచ్చి చెప్పింది, నా సేవ నిమిత్తము బర్నబాసుని పౌలు ఏం చేయండి, ప్రత్యేకపరచుడి. ఆయన వెళ్ళి వాళ్ళు ఎవరికి ఏం చెప్పాలా, అన్ని జనులకు చెప్పాలని ఆయన ప్రత్యేకపరిచారు. అన్ని జనులు అది ఆయన కూడా అది చెప్పి అననీయాస్ చెప్పిన కూడా అది చెప్తారు. ఏం చెప్తారు అక్కడ, ఆయన నా నిమిత్తమును రాజులకును అన్ని జనులకును
అందరికీ ఏముండాడు, అధిపతులు అధిపతి సాక్షిగా ఉంటాడు అని చెప్తాడని చెప్పబడింది. అలాగే చూసినప్పుడు కూడా అప్పుడు చూడండి ఎంత చక్కగా అప్పుడు దేవుని యొక్క పరిచర్య కొరకు ఆయన ఎంత ప్రయాసపడి తన ఒక పని ఏమి ఎవరికి ఎందుకు ఎన్నుకున్నాడని ఏం చేశారు ఆయన, కాన్ఫిడెన్స్ చేశారు ఆయన. అందుకంటారు నన్ను వాళ్ళు తెలుసుకున్నారు, నేను పోయి చెప్తా ఉండగా అక్కడ సువార్త ఏమవుతుంది, విస్తరింపబడతా ఉంది, విశ్వాసులు ఎక్కువ అవుతున్నారు. అప్పుడు వాళ్ళకి కాన్ఫిడెంట్ అయిపోయింది, ఓహో దేవుడు ఆయనకి ఏం చేశారు, ఆయనకి అన్ని జనులకి స్వార్థ చెప్పుటకు అనుగ్రహించారు అని ఎన్నుకొని వాళ్ళ కోసం ఏం చేశారు, అందించారని ఉంది. సామెతలు 11:30 చూస్తే నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. చూసారా ఏమంట, నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. అదిదా ఆ జ్ఞానము ఏం సంపాదించుకున్నాడు, జ్ఞానము గలవారు ఇతరులు ఏం చేస్తారు, రక్షించుదు. అదిదా దేవుడి జ్ఞానం. ఎందుకు జ్ఞానం ఇచ్చింది, ఎందుకు వివేకం ఇచ్చింది, ఎందుకు బుద్ధి ఇచ్చింది, మనకే తెలివి సంపాదించుకొని మనమే జ్ఞానం సంపాదించుకొని ధనం సంపాదించుకొని ఇది వైభవంగా ఉండాలని అది ఎందుకు ఇచ్చినారు చెప్తున్నారు. ఏమంటారు, ఎందుకు యేసు ప్రభు వెలుగు ఇచ్చారు, ఆయన ఏం చేయాలి, అందరిని ఏం చేయాలా, వెలుగులో నడిపించాలి, వెలుగు అందరికీ చూపించాలి ఆయన. అదే అంటారు, నేను లోకమునికి ఏమై ఉన్నాను, నా ఎద్దుకు వచ్చేవారు ఏమవుతారు, ఆ వెలుగుని ఏం చేస్తారు, పొందుకుంటారు. నేను ప్రతి మనిషిని ఏం చేయడానికి వచ్చాను, వెలిగించడానికి వచ్చాను. ఎంత దేవుని చిత్తం చూడు. అందుకే దేవుని వాక్యం ఎలా ఉంది, అది ఆయన దాన్ని ఉత్పత్తి చేసిన ఆ విధం ఎందుకు, అదే అందరిని ఏం చేయాలి, అదే వెలిగించాలా. చెప్తా కదా, నా విధిని ఏమని నియమించున్నాను, నేను వెలుగుగా పెట్టున్నాను అన్నాడు. దట్ ఆర్ లైట్ బ్రైట్. అదిదా ఇక్కడ అది చెప్తున్నాడు. అప్పుడు ఒక ఏమంట, బుద్ధిమంతుడు ఏం చేశారంట, జ్ఞానం గలవారు ఇతరులను రక్షించుదురు. జ్ఞానం గలవారు ఇతరులను రక్షించుదురు. అదిదా జ్ఞానం. నీకు జ్ఞానం ఉంది, దేవుని ప్రియులు, దేవుని బిడ్డ, దేవుని సత్యవంతుడు అంటే నీకు జ్ఞానం అంటే అది ఇతరులు ఏం చేయాలంట, రక్షించాలా. అదిదా జ్ఞానం. గొప్ప విషయం చూడండి. పౌలు గారి కాలంలో దేవుని విషయమై ధర్మశాస్త్రం లేని వాడును కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడును అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వాని వలె ఉంటుంది. అంతే. ఎలాగైనా ఏం చేయబడాలి, ఆయనకి దేవుణ్ణి ఒక చిత్తమును ఆయన పరిచయం ఏం చేయాలా, తుదముట్టించాలా, ఈయనకి ఇచ్చిన బాధ్యత ఏం చేయాలా, దాని కొరకు చాలా ప్రయాసం. అది తర్వాత 22 చూసినప్పుడు 1 కొరింథీ 9:22 బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. చూడండి, బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. ఎంత గొప్ప, అందరికీ ఎంత గొప్ప విషయం కదా. ఈరోజు ఒక లిటరల్గా ఎత్తుకుంటాం. బలహీనంగా ఉండే వాళ్ళని ఎవరైనా పోయి పనికి పిలవాలా, ఆడ పని వాళ్ళు కావాలా, ఆడ పోయి నీరసించి ఆడ కూర్చొని అటే కొనుక్కు నిద్రపో మరి మనిషిని లేపిరా పని అని పిలుస్తారా? ఎలాంటి వాళ్ళు కావాలి వాళ్ళకి? పోయి వచ్చిన వెంటనే వాళ్ళు మనల్ని అడగాల, సార్ మన పని ఉంటే ఏంటి సార్, నేను చేస్తాను సార్, బాగా చేస్తాను, ఏమన్నాలా అడగల. పని అదంటే పని అడిగే వాళ్ళకి పని ఇస్తారు. ఈయన ఎదుకొని పోయి పని అడగరు. ఉత్సాహం మనిషి చూస్తే ఎలా ఉండాలంటారు. అప్పుడు ఒక చిన్న పని చేయడానికి కూడా ఒక బలహీనమైన మనిషిని ఎవరు ఏం చేయరు, ఎన్నుకోరు. ఇంకా అయితే బీదవాడైతే చాలా బీదరిగా ఉన్నారు. ఆ మనిషిని గొప్పగా ఎవరన్నా గుర్తుపెట్టుకుని ఎంచుకుంటారా? ఎవరు లెక్క పెట్టుకోరు. అయితే దేవుడు ప్రతి మనిషిని ఏం చేసేవాడు లెక్క పెట్టుకునేవాడు. గొప్పవాడికి ఎంతనో దేవునికి అల్పుడు కూడా ఏమే.
ఆయన దృష్టిలో అందరూ ఒకటే సమానం. ఆయన ప్రాణం చూస్తాడు, ఆయన హృదయం చూస్తాడు. వాళ్ళు ఉందే ఏమి చూడడు. వాళ్ళు ఉండే గొప్ప జ్ఞానం కలిగి ఉందా, గొప్ప ధనం కలిగి ఉందా, గొప్ప అధికారం కలిగి ఉన్నాడా, గొప్ప వైభవం బాగా భోగాలు ఉన్నాయని చూడడు. ఆయన ఏం చూసేది ఏమి? ఆయన చూసేది ఒకటే, అతను నన్ను ప్రేమిస్తాడా, అతను ఎరిగిన విషయం నీతిని ఆయన అనుసరిస్తాడా, అతను యథార్థంగా ఉన్నాడా, అతను పరిశుద్ధంగా ఉన్నాడా. దేవుడు చూసే క్వాలిటీ కొన్ని ఉన్నాయి. మీరు కంపెనీకి వర్క్ పోండి, మీరు 1000 మంది వస్తారు, వాళ్ళంతా నీ మొగాలను అంతా చూడరు. ఏం చూస్తారు? మీ ఫైల్ ఏముంది? ఒక లిమిట్ ఉంటాయి, 18 to 30 అంటారు. 18-30 వయసు లోపల వారు అంటారు, 20-30 లోపల వారు అంటారు. అక్కడ ఎంట్రెన్స్ ఎవరికి లేదు, 30 దాటిన వరకు లేదు, యంగ్ పీపుల్కి ఇస్తారు. మంచి ఇప్పుడు మిలిటరీ క్యాంప్ అంటే ఎంత వయసు వరకు ఇస్తారు? అక్కడ 20 లోపల సెలెక్ట్ చేసుకుంటారు, 10 ఏళ్ళు 12 ఏళ్ళు పని చేపించుకో 35 వరకు మళ్ళీ ఏం చేస్తారు? వాళ్ళని పంపించేస్తారు. ఎందుకు? అంతే, ఆ వయసు మంచి యవ్వన వయసులో కావాలా యుద్ధం. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? వాళ్ళు యుద్ధం పోరాడే వాళ్ళకి ఏం కావాలా? యవ్వనం ఉండాలి, బలం ఉండాలి, యవ్వన బలం ఉండాలి కదా. అదేదా ఈడు చూసినప్పుడు ఈయన చెప్తాడు పౌలు ఒక ప్రభు యొక్క సువార్త విషయంలో జనాల్ని అంగీకరించే విధముగా అంగీకరించాలని ఆయన ఎట్లయినా అంగీకరించే విధముగా వాళ్ళతో చాలా నియర్గా వాళ్ళతో కలిసి వాళ్ళ చూపులో వాళ్ళకి ప్రియులుగా నడుచుకున్నాడంట. అయితే క్రీస్తు యొక్క బోధను విడిచిపెట్టేవాడు కాడంట. ఏదో సన్నిహితంగా వెళ్తున్నామని చాలామంది ఏం చేస్తారు, కొన్ని విషయాల్ని చాలామంది చూద్దాం, ఏమండి ఆ ఊరు పెళ్ళికి పోయినారు, ఎంత బైబిల్ అయ్యో ఆ పెళ్ళికి పోయినాం సార్, బైబిల్లో ప్రేయర్లే. ఒక అన్యులు పెళ్ళికి పోతే ఇప్పుడు ఏం చేయలేరు అక్కడ. అయితే ఇక్కడ చూడు ఈయన చెప్తున్నాడు, అయితే క్రీస్తు యొక్క బోధన కానీ ఆయన యొక్క ఆజ్ఞను కానీ ఏం మాత్రం విడిచి వెళ్ళేవాడు కాడంట, వాళ్ళతో ఉంటాడంట. అయితే వాళ్ళతో ఉన్నాను ప్రభు ఇచ్చిన ఒక ఆజ్ఞలను చట్టాన్ని ఏం చేసేవాడంట, గట్టిగా కైకొనేవాడు. అయ్యో అన్యుల మధ్య వెళ్ళిపోయినాడు, అన్యులు అయిపోయినాడు చెప్పేదానికి లేదంట. అన్యుల మధ్య వెళ్ళినను ఆయన దేవుని దగ్గర పొందిన ఆ బోధను, ఆ పద్ధతిని, ఆజ్ఞను ఖచ్చితంగా వాటిని విషయమై ఆయన పాటిస్తేవాడంట. అయితే జనులు ఎవరైనా సరే, ఏ జాతి మతమైనా సరే, ఎలాంటి వాళ్ళ విశ్వాసం ఉన్నా సరే, అయితే వాళ్ళని క్రైస్తువులో విశ్వాసమునికి రావడానికి తన ఒక జీవితాన్ని ఒక కట్టుదిట్టం పెట్టాడంట. వాళ్ళ దగ్గర వాళ్ళ జీవితము యేసు ప్రభువుకు విశ్వాసం రావడానికి ఇతని జీవితాన్ని కట్టుదిట్టం పెట్టాడంట. చూడండి, ఇప్పుడు మన స్టైల్ ఒకటి ఉంటాయి, ఎప్పుడు ఇలా తినేవాళ్ళు. ఇప్పుడు లేని వారి దగ్గర పోయి అలా ఏం చేయలేము, రిచ్గా మనకు జరిగినట్టు అంగ చేయలేము కదా. అప్పుడు వాళ్ళు ఎలా తింటే వాళ్ళకి సరిపోతుంది, వాళ్ళ అలవాటు పద్ధతి ప్రకారం తినాల. ఇది ఎంత కష్టం కదా అని చెప్తున్నాడు. వాళ్ళు ఒక రక్షణ కొరకు ఏ జాతి మతమైనా వాళ్ళని ఎలాగైనా వాళ్ళు క్రీస్తునందు విశ్వాసము ఉంచి వాళ్ళని తీసుకురావడానికి తన జీవితాన్ని ఆయన కట్టుదిట్టం పెట్టాడంట. కట్టుదిట్టం పెట్టి వాళ్ళు ఎలా నీతిగా వాళ్ళ ఆహార పద్ధతులు ఉంటాయో, వాళ్ళ అలవాట్లు ఉంటాయో, వాళ్ళు ఆ విధముగా లోబడి సమానంగా వెళ్ళినాడంట. నాకు హక్కు ఉంది, నాకు అన్నీ ఉంది. ఇప్పుడు చూడండి, ఒక చోటికి పనికి పోతారు, 10 మంది పని చేస్తారు, వాళ్ళకి భోజనం డబ్బు ఇచ్చేస్తారు, మీరు పోయి 10 మంది ఏమైనా కొనుక్కొని తినండి. అందరూ ఒకటే కొనుక్కొని తింటారా? ఎవరికి నచ్చింది వాళ్ళు ఏం చేస్తారు. ఒకరికి మంచి పలావ్ ఇష్టము, ఒకరికి మంచి పరోటా ఇష్టము, ఒకరికి చపాతీ ఇష్టము, ఒకటికి వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఇష్టం, అప్పుడు ఒకరికి నాన్ వెజ్ ఇష్టం. అప్పుడు తలా వాళ్ళు ఏం చేస్తారు, అందరూ ఆ వాళ్ళ ఇష్టం నచ్చింది కొనుక్కొని తింటారు. అయితే ఇతను చూడండి, అందరికీ సమ్మతిగా వాళ్ళు ఎలాగ ఉన్నారో, ఎలా వాళ్ళ పద్ధతి ఉందో అలాగ తన ఒక జీవితాన్ని మార్చుకునేవాడంట, కట్టుదిట్టం పెట్టేవాడంట. వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళ కొరకు వాళ్ళకు ప్రేమగా నడుచుకున్నాడంట. క్రీస్తు యొక్క నిజాన్ని క్రీస్తు యొక్క ఆ సువార్తని గ్రహించడానికి ఏమంతా వాళ్ళ దగ్గర ఆయన
సన్నిహితుడిగా ఉండాలని నిర్ణయించాడో అంతవరకు దిగాడంట. ఎలాగన్నా ఈయన క్రీస్తుని ఏం చేయాలపడంట. ఎలాంటి ఒక మత భేదం ఉన్న వాళ్ళైనా సరే, అయితే వాళ్ళ మత భేదానికి ఈయన తోడుపోయేవాడు కాడంట. ఈయన ఒక గురిలో ఆ ముఖ్యంగా దేవుని విషయం మాత్రం గురి ఒకటే, దాన్ని మాత్రం కాంప్రమైజ్, మిగతా విషయంలో అడ్జస్ట్ అవుతుంది. అయితే క్రీస్తు ఒక విషయమైన తన్ను ఏం మాత్రం ఆయన మార్చుకోలేదంట. క్రీస్తు ఒక పద్ధతిలో, క్రీస్తు ఒక ఆజ్ఞల్లో, క్రీస్తు ఒక ప్రేమలో, ఆ నియమంలో ఏం మాత్రం మార్చుకునేవాడు కాదంట. ఎలాగైనా కొందరు రక్షణలో నడపాలని తమ్మును క్రీస్తు పోలుగా, క్రీస్తు వాడుగా, క్రీస్తు ఎలాగ త్యాగం చేశారో అటువంటి ఆయన త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడంట. క్రీస్తు ఎలా త్యాగం చేశారో ఆయన తండ్రికి ఎలా ఉన్నారంట, సువాసనగా ఉన్నారు కదా, పరిమళ వాసన. అలాగే ఈయన తను కూడా క్రీస్తు పోలి ఒక పరిమళ వాసనగా ఉండుటకు తను తాను సిద్ధపరచుకొని సిద్ధంగా ఉన్నాడంట. దాని కొరకు ఆయన సమర్పణ చేశాడంట. ఇప్పుడు ఒక విలేజ్లో పోయి ఉండి జీవించాలన్న కష్టం. ఇక్కడ టౌన్లో అన్నీ దొరికిపోతాయి. విలేజ్లో పోయి ఉండాలా, కొంత రక్షించాలంటే ఇప్పుడు ఈ విలేజ్లో ఏముంటాయి అది ఏం చేయాలి, మనము తినాలా, తాగాల, ధరించాలా, అది ఎంత కష్టం కదా. అయితే అలాగే అయినా దిగి వెళ్తాడంట. కీర్తన 72:13 చూస్తే, కీర్తన గ్రంథము 72:13, నిరుపేదల యందును బీదల యందును అతడు కనికరించును, బీదల ప్రాణములను అతడు రక్షించును. ఇది దేవుని ఒక గుణము. దేవదేవుడు ఏం చేస్తారంట, నిరుపేదల యందు బీదల యందు అతడు కనికరించును. ఇది యేసు ప్రభుకు ఉండే ఆ ఒక ఆయన గురించిన ప్రవచనం. నిరుపేదలను ఎలాంటి వారిని ఏం చేసేవాడు దేవుడు తండ్రి, ప్రభు కనికరించేవాడు. ఇప్పుడు ఈయనకి ఏమొచ్చింది, Hebrew 4:15 చూసినప్పుడు కనికరించేవాడు. నిరుపేదలైనా ఎలాంటి వారైనా 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఇప్పుడు మన ప్రధాన యాజకుడు ఎలాంటి వాడంట, మన బలహీనతనైనా మనతో సహానుభావము లేనివాడు కాడు గాని, సహానుభవం అంటారు, మనగానే మన ప్రతి బలహీనతని ఎరిగిన వాడు ఆయన. బలహీనుడికి ఆయన ఏమై ఉన్నాడు, వస్తాడు, బలహీనుడికి వచ్చాడు ఆయన. మన పాపము భరించడానికి, మన పాపను భరించడానికి ఆయన పాపి అవతారం ఎత్తాడు, మన కోసం ఎత్తాడు ఆయన. ఎంత గ్రేట్ కదా. ఆయన సామాన్యంగా రాలేడు, దీన్ని ఏం చేయాల. ఇప్పుడు మనం రక్షించేది కొరకు ప్రభు ఏమైనాడు, మానవ అవతారం ఎత్తి వచ్చాడు. ఈయన ఏమంటున్నాడు, ఈయన 1 దేశం 5:14 చూస్తే, సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి. ఇక్కడ ఏమంటున్నాడంటే తండ్రి గుణమును చూస్తారు, ప్రభు గుణమును చూస్తాడు ఆయన. ఇప్పుడు అంత గొప్ప ప్రభువే దిగి వచ్చి పాపి నన్ను రక్షించాడే, ఇప్పుడు అనేకలు ఆయన వచ్చి రక్షించినాడే, అదంతా చూశాడు ఆయన. చూసి ఈయన చెప్తున్నాడు, అలాగే ప్రభు దాసుడుగా ప్రభువును ధరించుకున్న వాడికి చెప్తున్నాడు అంట మాట. ఏం చెప్తున్నాడు, సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పండి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, బలహీనులకు ఊత అంటే చెయ్యి అందించండి, లేపండి, అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండు, అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండు. ఎంత గొప్ప విషయం కూడా. ఎలా ఈయన తండ్రిని చూస్తున్నాడు, ప్రభుని చూస్తున్నాడు, అట్లాగనే ఈయన ప్రభు దాసుడుగా వలిచేస్తున్నాడు. ఇదిదా క్రీస్తు గుణం. క్రీస్తుని ధరించి ఉన్న అనేటువంటి కదా ఈ గుణం చూడండి. ఎలాగైనా రక్షించాలంటే అది అవుతుంది, అది వాక్యం చూడాలి కదా, వాక్యం విశ్వసించాలి కదా, వాక్యం ఆధారణ పట్టుకోవాలి కదా.
ఆయన చూస్తున్నాడు, తండ్రి యొక్క వాక్యమును చూస్తాడు, ప్రభు గురించి ప్రవచన చూస్తున్నాడు, తర్వాత ఈయన రాస్తున్నాడు. సహోదరులారా, మేము మీకు ఏం చెప్తున్నామంటే, ఏం చేసేవారిని ఏం చేయండి, అక్రమం నడుచుకున్న వారిని ఖండించి ఏం చేయమంటారు, బుద్ధి చెప్పండి. ధైర్యం చేయండి, వారిని ధైర్యపరచండి. బలహీనులకు ఏం చేయండి, చెయ్యి అందించి లేపండి. బలహీన అయితే ఎవరిని పోతారా? అందుకే ప్రభు ఎలాంటి వాడు, నేను బలహీనులను పాపలను ఏం చేయవచ్చాను, రక్షించడానికి వచ్చాను. ఈయన అదే గుణం వస్తున్నాడు. ఈయన కూడా అలాగే గురువును పోలి శిష్యుడు అంటే చేసి గురువును వెంబడిస్తున్నాడు ఆయన. ఎంత గొప్ప ఈరోజు క్రైస్తవం మధ్యలో లేకుండా పోవడం. ఎందుకంటే ఇదే పరిస్థితి. క్రీస్తునే ధరించుకొని, క్రీస్తునే చూసి, క్రీస్తు ఒక దేవుని వాక్యము, క్రీస్తుని గురించిన వాక్యము చూసి మనం ఫాలో చేయాలి. ఇప్పుడు ఏమైపోయింది, కొంత వచ్చినాక బలహీనలు ఎవరు పట్టించుకోరు. సంఘము ఒక మంచి ఏర్పాటు అయిపోయినాక అల్పులను పట్టించుకోరు. ఎవరిని పట్టించుకుంటారా? ధనం ఉన్నవారిని, హోదా ఉన్నవారిని, అధికారం ఉన్నవారిని, పదవి ఉన్నవారిని, బలము అలాగే వెళ్ళి అప్పుడు దేవుని వాక్యం ఎక్కడ నెరవేరుతుంది, ఎక్కడ ఉంది? అదే చెప్తున్నాడు. చూడు ఎంత గొప్ప విషయం. చూడు, ఇప్పుడు బలహీనులతో వెళ్ళి బలహీనంగా ఉండి వాళ్ళతో పాటు వాళ్ళ వల్లే ఉండి జీవించి వాళ్ళకి ఎట్లా రక్షిస్తానంటే, రక్షణ కల్పిస్తానంటే ఎంత గొప్ప ప్రేమ ఇది, ఎంత గొప్ప త్యాగం ఇది. ఈ నిజమైన త్యాగం ఇది. అదే చెప్తున్నాడు. మీరు ఏమంట 1 కొరింథీ 1:27 కూడా, ఒకటి కొరింథీ 1:27, ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అదే ఈయన చెప్తున్నాడు ఈ మాట. మీరేమనుకున్నారు సహోదరులారా? జ్ఞానులను సిగ్గుపరచుకుని దేవుడు ఏం, ఇది ఎవరు చెప్పిన మాట? ఇదే ప్రభు ఏం చెప్తారో అంటాడు. దేవా, నువ్వు లోకములో జ్ఞానులను ఎంత గనులను విడిచి బాలులకు దీన్ని ఏం చేసావు, బయలుపరిస్థితి నీకేం చేస్తున్నాను. ఆ మాటని గ్రహించారు పౌలు గారు. తండ్రి ప్రభు ఒక విషయాన్ని చూశారు. ప్రభు చూడండి, ప్రభుకు ఎలాంటి వాళ్ళు ఎన్నుకున్నారు, ప్రభు ఎన్నుకుని కూడా చూస్తున్నాడు. ఎవరు ఎన్నుకున్నారో అవంతా చూశాడు ఆయన. చూసి ఈయన అలాగే ఫాలో అవుతున్నాడు. ఒక మాస్టర్, ఆ మాస్టర్ మైండ్ అంటారు కదా, మాస్టర్ కాదు, మాస్టర్ మైండ్నే వీళ్ళు పెట్టుకున్నాడు. మాస్టర్ మైండ్తో పనిచేస్తున్నాడు. అందుకని ఈ మాట రాశాడు. ఏం రాశాడు? జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. చూడండి, ఇప్పుడు బలహీనులైన, జ్ఞానహీనులని, బుద్ధిహీనులని, వెర్రి వాళ్ళని ఏమండి, ఇదిదా దేవుణ్ణి బలము నిరూపించడానికి. గొప్ప చదువుకున్న వాళ్ళని తెచ్చుకొని, గొప్ప విశ్వాసం ఉండే వాళ్ళు తెచ్చుకొని, భక్తి ఉండే వాళ్ళు తెచ్చుకునే కాదు. అక్కడ ఎలాంటి వాళ్ళని తీసుకొస్తారు చూడండి. ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటున్నాడు. ఇదంతా తండ్రికి ఇష్టమైన కార్యం. అదిదా ఈరోజు మనం ఇక్కడ పౌలు దగ్గర నేర్చుకునేది అంటే అది చెప్తున్నాడు. బలహీనులను సంపాదించుకున్నట్టుకు బలహీనునైతిని, ఏ విధం చేతనైనా కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. అందరికీ అన్ని విధములు, ఎవరిని కానీ తుణీకరించేది, తోసిపుచ్చేది, వాళ్ళని తరిమి కొట్టి ఏదంటే పని లేదు. అందరికీ అందరి వాడై ఉన్నాను. ఈ మాట పలకడానికి ఎంత విశ్వాసత, ఎంత శాంతంగా ఉండాలా, ఎంత సాత్వికంగా ఉండాలా. ఇది ప్రభు మనసు, ప్రభు దాసుడు, ఆయన ప్రభు మైండ్ పెట్టుకున్నాడు. అందుకు చెప్తున్నాడు, అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. ఇది మాట ఎలా అందరికంటే ఎలా? అంతగా ఆయన మార్చుకున్నాడు కాబట్టి, ప్రభువుని అనుసరించి ఆ వాక్యమును ఎత్తాడు కాబట్టి అంత సంపాదించుకోగలిగాడు. గొప్ప వాళ్ళని ఎన్నుకోవాలి ఆయన. ప్రభు ఎన్నుకున్న ప్రకారం ఎన్నుకుంటున్నాడు. ప్రభు ఏర్పరచుకున్న ప్రకారం ఏర్పరచుకుంటున్నాడు ఆయన. తర్వాత 1 కొరింథీ 9:23 మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను. చూసారా? మరియు నేను సువార్తలో వారితో
డగుటకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను. ఈ ఒక వచనంలో పౌలు తన సొంత ఒక జీవిత స్వాతంత్ర్యం గురించి, ఆ ఒక పద్ధతి గురించి, త్యాగం చేసే విధాన్ని గురించి మనకి చెప్తున్నాడు. ఏమంటే ఒక సువార్తని చెప్పడానికి ఆయన సహాయపడుతున్నాడు. అయితే పౌలు తనకు మన అనుకూలమైన స్వాతంత్ర్యాన్ని ఏం చేస్తున్నాడు? విడిచిపెడుతున్నాడు. ఆయనకి ఎన్నో అనుకూల కష్టం. ఒక మంచి ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగిన వ్యక్తి అయినా, ఎలాంటి ఒక గొప్ప ఒక టీచర్ దగ్గర ఒక ఎంఏ ఆయన దగ్గర ఉన్న వ్యక్తి ఆయన ఇప్పుడు ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోయినాడు? గొప్ప పట్టణంలో ఉండే వ్యక్తి ఆయన, గొప్ప పట్టణంలో పేరు మోసిన పట్టణంలో నివసించే వ్యక్తి ఆయన ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నాడు? ఒక అన్యులకు, అది కూడా ఒక చిన్న ఇది గ్రామానికి. ఎంత గొప్ప విషయం అది చెప్తున్నాడు. ఒక సువార్తని వెళ్ళపుచ్చడానికి తనకు కలిగిన సాధకమైన ఉన్న ఆ ఒక మున్నూరిమే అంటే ఏమంటాం హక్కుని పరిపూర్ణంగా దేవుడి కొరకు, క్రీస్తు ఒక సువార్త కొరకు, క్రీస్తు సువార్తని గణపరచట కొరకు ప్రతిదినం కూడా ప్రతి కార్యాన్ని మార్చుకునేవాడంట. క్రీస్తు సువార్త కొరకు, ఆ సువార్త మహిమ కొరకు, సువార్త గణపరచడానికి కొరకు. సువార్త ఏం చేయబడాలా? ఏదో కొంత పోయి చేసేది కాదంట. ఎలా చేసినా అది చాలా మహిమగా ఘనముగా ఉండాలంట. ఆ క్రీస్తు సువార్తను గణపరచడానికి ప్రతిదినం కూడా తన కార్యక్రియలని మార్చుకునేవాడంట పౌలు. ఒక సువార్త ఒక పాలివాడుగా ఏమంటున్నాడు అక్కడ? మరియు నేను సువార్తలో వారితో పాలివాడనై కుండుటగా పాలివాడగుటకై, అదిదా విషయం అక్కడ. అప్పుడు ఎంత విషయం? అప్పుడు క్రీస్తు సువార్త చెప్పారు, అపోస్తులు చెప్తున్నారు. అప్పుడు నా భాగము, నా వంతు ఏమి? ఎవరైనా ఇది ఎత్తి తన పైన వేసుకుంటారా? దొరికిన కొరకు ఆశీర్వాదం కావాలంట. ఈరోజు ఏం కావాలంట అందులో? ప్రభువా నన్ను రక్షించు, నన్ను ఆశీర్వదించు, నన్ను రక్షించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, అందరినీ ఆశీర్వదించు, అందరినీ రక్షించు. అది ఎంత మాట? ప్రభు చేసిన ప్రార్థన ఏమి? అందరికీ ఏం చేయమన్నాడు? అందరికీ రక్షకుడు ఆయన. ఈయన అదే చెప్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, నేను సువార్తలో పాలివాడగుటకై. అందుకని ఆ సువార్త విషయం పాలివాడగుట్టు కొరకు తన స్వాతంత్రాన్ని, తన ఒక ఆరోగ్య విషయాన్ని, తన సుఖభోగ విషయాన్ని బలి చేశాడంట ఆయన. ఇప్పుడు అందరూ ఏమనుకుంటాం? ఒక స్టేజ్ వచ్చినా మంచి సంపాదన కావాలా, మంచి ఇల్లు కావాలా, మంచి వివాహం కావాలా, సెటిల్ అయిపోవాలా. వెల్ సెటిల్ అంటారు. ఈయనకి ప్రభు వచ్చి ఈయన స్పందించారు. ఈయన వాడుకోవడానికి నియమించుకున్నారు. ఈయన ఏం నియమించుకున్నాడు? దేవుని కొరకు తాను ఏం చేస్తున్నాడట? ఏ ఒక బాధ్యతని కుటుంబము చేసుకుంటే వద్దన్నాడా? అద్దాను. ఈయన ఏం చేశాడు? ఆయన చెప్తున్నాడు, ఆయన క్రీస్తు యొక్క సువార్తలో ప్రభు దాసుడుగా, ప్రభుతో పాలివాడుగా ఉండడానికి కొరకు తన కలిగిన స్వాతంత్ర్యాన్ని, తన కలిగిన ఆరోగ్య విషయంలోని, సుఖభోగ విషయంలో కూడా బలి చేశాడంట. ఆయన త్యాగం చేశాడంట. త్యాగం చేసి ఇది ఆయన ఒక నిజంగానే క్రీస్తు యొక్క పనికి పరిపూర్ణముగా సమర్పణ చేశాడంట. ఆ క్రీస్తు సువార్త కొరకు తాను పరిపూర్ణంగా సమర్పణ చేశాడుగా అనడానికి గొప్ప ఒక ఎగ్జాంపుల్, ఉదాహరణ ఏమంటారు? ఒక ఉదాహరణ అంట. ఏమంటే ఆయన చూడండి, వివాహం చేసుకోకుండా ఆయన దేవుని కొరకు ఏం చేశాడు? నా వల్లే ఉండాలని అందరూ ఆశపడతారు. నేను మాత్రం కాదు, నా మాట విని ప్రతి ఒక్కరు ఏం చేయాలంటారు? ఆయన విశ్వాసంలో నడపాలని ఆయనకు ఆశ. ఎంత ఆశ చూడండి. ఒక్కొక్కసారి వేల మంది ఇంటూ ఉంటారు. ఆయనను ఏం చేయబడతారా? అయ్యో అందరూ రక్షణ పొందుతారా? ఆయనకు అంత ఆశ, ఎంత ఆతురత చూడు. ఎందుకంటే ప్రభు మాట విన్న వాళ్ళని ఏం చేయబడ్డారు. అలాగే ఆయన ఆశ, అదే చెప్తున్నాడు. ఆయన అన్నిటి కూడా క్రీస్తు ఒక సువార్త కొరకు తాను సమర్పణ చేసిన ఒక ఇది ఉదాహరణ. ఇంకొక చెప్పాలంటే ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా క్రైస్తవ జీవితంలో దేనంటే దాని ఒక హక్కుని ఏం చేయాలా? ఇచ్చేయాలా. అయితే అది ఇవ్వడానికి ఈయన కొంచెం మనము గమనించాలంట. క్రీస్తు ఒక సువార్త కొరకు ఆ సువార్త ఏం చేయబడాలంట? ప్రచురింపబడాలి.
అన్ని చోట్ల ఏమంటారు అది స్ప్రెడ్ అవ్వాలంట, విస్తరించాల. ఈయన క్రీస్తు సువార్త విస్తరించడానికి కొరకే ప్రాముఖ్యత చూపాడంట. ఎట్లయినా సువార్త పోయి చెప్తున్నాను బాధ్యత అయిపోవాలని కాదంట ఆయన చేసేది. ఎలాగైనా క్రీస్తు సువార్త ఏం చేయబడాలంట, విస్తరించాలంట. అది విస్తరించేదే ఆయనకి చాలా ఆనందం అంట. విస్తరించి ఆ ఒక గురి పైన ఉన్నాడంట. దాని కొరకు ఆయన తను తాను ఏం చేశారంట, త్యాగం చేశారంట. చాలా ఆయనలో ఉన్న కొన్ని కట్టుదిట్టాలు, కొన్ని ఆశలు, కొన్ని అలవాట్లు అన్నిటినీ త్యాగం చేసేవాడంట. ఆ ప్రభు సేవ, ప్రభు స్వార్థ కొరకు ఏం అదే చెప్తాం. మరియు నేను స్వార్థలో వారితో పాలువాడగుటకై దాని కొరకే సమస్తమును చేయిస్తున్నాను. అప్పుడు దేని గురి ఆయన మీద ఉంది, ఆ సువార్త నేనేమవ్వాలా, పాలువాడ అవ్వాల. ఒక కుటుంబం ఉంది, కుటుంబంలో చాలా భారము బాధ్యత చాలా ఉంది. ఒకడు ఇద్దరు పని చేస్తుంటారు, వాళ్ళే దాన్ని ఎప్పుడు మోసేవాళ్ళు. ఇంకా ఒక బిడ్డ ఎదిగి ఆ భారాన్ని కొంచెం తీసుకున్నాడంటే అప్పుడు ఏమైనట్టు అతను దానిలో పాలువాడినట్టు. అలాగే ఇక్కడ కూడా క్రీస్తు సువార్త విషయంలో ప్రభు రక్షకుడు అయితే ఆ పని నువ్వు కూడా కొందరికి తీర్మానంతో దీని కొరకు ఆయన తీర్మానించుకున్నాడంట. చేసినప్పుడు అప్పుడు ఎంత ఒక ఆశీర్వాదం కదా. సంఘమునికి ఇచ్చిన బాధ్యత ఏమి, అపోస్తలులను పిలిచి ఏం చెప్తారు, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఏం చేయాలా, సువార్త ప్రకటించి నమ్మిన వారు ఏం చేయండి, జ్ఞానస్థానం ఇవ్వండి, వాళ్ళని బాప్తిస్మం ఇవ్వండి చెప్పి వెళ్ళారు. నమ్మిన వారిని, ఎంత గొప్ప విషయం కదా. అదిదా వాళ్ళకి అప్పగించిన అదిదా ఆ బాధ్యత ఎవరి మీద ఉంది ఈరోజు అందరికీ, ప్రతి వ్యక్తికి ఉంది. విశ్వాసంలో వచ్చిన ప్రతి వ్యక్తికి ఆ ఒక బాధ్యత ఉంది. 1 పేతురు 5:1 తోటి పెద్దను క్రీస్తు శ్రమలను కూర్చున్న సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలివాడునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. ఇదేనికి పాలివాడుగా ఎన్నుకున్నారు మనల్ని. క్రీస్తు శ్రమలో మనం పాలివాడైతే దేనికి పాలడు అవుతాము, బయలుపరచబడబో మహిమలో కూడా ఏమవుతాము. అది వీళ్ళు గిరిగించారంట అపోస్తులు. అది చెప్తున్నాడు. ఎందుకబ్బా ఇంత ప్రయాసపడుతుంటే క్రీస్తు ఎలా లేపబడారో ఆయన అది చూసేస్తారంటే క్రీస్తు లేపబడింది తెలిసిపోయింది. మనము లేపబడాలంటే క్రీస్తు వాళ్ళు ఏం చేయబడాలా. అందుకే అంటారు ఇక్కడ రాసినప్పుడు ప్రతి క్రైస్తవుడు కూడా దేని కొరకు మాత్రమే ప్రధానము ఇవ్వాలా, ప్రాముఖ్యత ఇవ్వాలంటే ఈ పౌలు వల్లే యేసు ప్రభు సేవను ఎలా చేశారో అలాగే ప్రతి క్రైస్తవుడు తీర్మానించుకోవాలంట. ఎందుకంటే పౌలు గారు తన జీవితంలో ఈ ఒక సమర్పణ చేసి ఆయన తన తన స్వాతంత్ర్యాన్ని, తన హక్కుని, తన సుఖభోగాన్ని, భాగ్యాన్ని అంతా కూడా బలికి చేసి ఇచ్చేసినాడంట. దేవా నీ సువార్త కొరకు నన్ను నీ సేవకుడిగా వాడుకో అని చేసినాడంట. అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా తన జీవితంలో దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలని చూసినప్పుడు అది ఈయన చాలా తేటగా చూపుతాడంట. ఎవరో పౌలు గారు. చూడండి ప్రకటన 1:9 కూడా, ప్రకటన గ్రంథము 1:9 మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసుని గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని. చూసారా దేని కొరకు ఈయన జీవితం దేని కొరకు ఉంది? యేసు ప్రభు వాక్యం కొరకు. ఏమంటున్నాడు? యేసుని బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైనా యోహానును నేను. యేసు ప్రభు ఎవరైనా ఏమంటారా నాకు కూడా భాగం కావాలా అంటే ఏమన్నా కలిగి ఉన్నవాడు భాగం ఇస్తారు. ఎవరన్నా అప్పు భాగం తీసుకుంటారా? ఏమన్నా వచ్చే వేదన దుఃఖము తీసుకుంటారా? ఎవరన్నా అవమానం నింద తీసుకుంటారా? అయితే వీళ్ళు చూడండి, యేసు ప్రభు కొరకు శ్రమని పొందడానికి ఏం చేశారంట? వాళ్ళ త్యాగం చేశారు. వాళ్ళకి
పక్క వాళ్ళు గ్రహించారు. యేసు ప్రభుతో పాటు మనం ఎంతగా మనము శ్రమ పడతామో, ఈ సేవ కొరకు మనం వాడబడతామో అంతగా మనకేముంది ఆశీర్వాదం ఉందని గ్రహించారు. అందుకే చెప్తున్నాడు ఏమంట, యేసు ప్రభు వాక్య నిమిత్తము కలుగు శ్రమలో అది వాక్య నిమిత్తం కలుగు శ్రమలోను రాజ్యములోను సగములోను పాలివాడునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును దేవుని వాక్య నిమిత్తము యేసుని గూర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు దీపమున పరవాసినైతిని. ఇక్కడ మీకు ముందు వెనక వచ్చింది, మాకు పక్క ఉంది, వాక్య నిమిత్తమే ఉంది. ఇంగ్లీష్ కూడా అట్లాగా ఉంది చూస్తే. వాక్యం కొరకు యేసు ప్రభు ఇచ్చిన వాక్య కొరకు వాళ్ళు ఏమనుభవిస్తారు? శ్రమ అయినా, హింస అయినా, వేదన అయినా, దుఃఖమైనా ఏదైనా అనుభవించడానికి వేరే దేనికి కావాలి? యేసు ప్రభు వాక్య నిమిత్తము. ఈయన కూడా అదే చెప్తున్నాడు. యేసు ప్రభు వాక్య నిమిత్తం ఏమంటున్నాడు ఈయన, నేను మరి సువార్తలో వారితో పాలువాడొకటికై. సువార్తలో యేసు ప్రభు వాక్య నిమిత్తమే ఈయన కూడా. అప్పుడు ఎంతగా వీళ్ళు వాక్యాన్ని ఒప్పుకొని అంగీకరించి తీర్మానించారు, వాక్య కొరకే తీర్మానించారు. కాబట్టి అది ఇంతగా ప్రబల్యం అయింది, అది ఇంతగా అది ఏమైంది, వ్యాపించింది. ఎందుకు వ్యాపించిందంటే వాళ్ళలో ఉన్న ఆ శ్రద్ధ, ఆ భక్తి, విశ్వాసత, ఆ వైరాగ్యత, ఆ తీర్మానము. చూడండి ఫిలిప్పీ పత్రిక 3:13-14 చూసినా కూడా, ఫిలిప్పీలు రాసిన పత్రిక 3:13-14. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకును, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపరచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. గురి ఎద్దకి ఆయన గురి కలిగి ఉన్నాడు. యేసు ప్రభు ఒక బహుమానం పొందుటకే నేను ముందు ఉన్న వాటిని ఏం చేశాను, వెనుకున్న వాటిని ఏం చేస్తున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ముందు ఏం చెప్తున్నాడు, వెనుకున్న సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకును, అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. ఆయన ఎదుట ఏమి చూశారో, ఎదుట ఏమి ఆయన గురి కలిగి పెట్టేశారు, దాని మీదే గురి కలిగారు. వెనుకున్న మరిచి ముందు ఉన్న వాటిపైనే. అయితే ఈరోజు ఎంత ఏదైనా వస్తే ఎక్కడికి పోతాం వెనకాల. అది ఇక్కడ చూడు, ఆయన గురి కలిగి గురి ఎత్తగా పరిగెత్తున్నాడు. ఏమి గురి? ప్రభు నన్ను ఎందుకు పిలిచాడు, ప్రభు సేవను ఎలా చేయాలా, దానికి తీర్మానించుకొని వాటి కొరకే ఆయన అంతగా వాక్య నిమిత్తమే. వేరేం చెప్తున్నాడు అక్కడ, మరియు నేను సువార్తలో వారితో పాలువాడగుటకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను. దేని కొరకే గురి? ఏది మైండ్? దేవుని వాక్యము, దేవుని వాక్య సువార్త కొరకే, సత్య సువార్త కొరకే, వేరే మైండ్ లేదు. కాబట్టి అంతగా అది ఏమింది, వ్యాపించింది. ఆయన గురించి ఇంతగా ఆయన పెట్టేసిపోయారు. చూడండి తర్వాత చూసినప్పుడు 24వ వచనము 1:9-24. పండెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? చూడదా, అటువలే మీరు బహుమానం పొందునట్లుగా పరిగెత్తుడి. ఎంత బాగా చూడు, పందేపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. ఇక్కడ ఏంటి చూసినప్పుడు సడన్ గా ఈ యొక్క పరిగెత్తే విషయం పందేపు రంగం వచ్చింది అని చూసినప్పుడు, ఇక్కడ ఆ కాలంలో కూడా అక్కడ ఫేమస్ ప్లేస్ అంట ఈ కొరింది పట్టణము. ఈ కొరింది యాత్రికులు ఎక్కువ వచ్చి అక్కడ ఒక ఫేమస్ సముద్ర తీరం ఉంది. అక్కడ పడవ రవాణా అంతా ఎక్కువ వ్యాపారం జరుగుతుందంట. అయితే ఆ కాలంలోనే ఈ పౌలు జీవించిన కాలంలో అక్కడ ఎక్కువ కాలక్షేమానికి ఏమంట, ఆ కాలక్షేపం అంటే కాదు, అది ఏమంటుంది దాన్ని, ఎంటర్టైన్మెంట్. అంటే ఏదైనా ఒక ఆట కానీ ఏదో ఒక విషయం ఎవరో చూసి ఆనందించేది ఎక్కువ అంట. ఆ పట్టణస్తులు ఎక్కువ ఏదో ఒక విషయం జరుగుతుంది, మేడ వేసి ఎవరో ఏమైనా చేస్తుంటారో అలాంటి విద్యలు అలాంటి చూసేది ఎక్కువ అంట.
లేదా ఏమైనా మాటలు మాట్లాడేది అలాంటి చూసినప్పుడు ఆ కాలంలోనే ఈ యొక్క 4 year వన్ టైము ఒలింపిక్ గేమ్ లాగా అంతకుముందు ఒకటి ఉండేదంట. ఇస్త్మియాన్ గేమ్స్ అంట. ఇస్మియన్ అనే ఒక గేమ్ ఒకటి ఉండేదంట. ఆ ఒలింపిక్ కన్నా ఎక్కువ ఈక్వల్గా జరిగేదంట అది. అయితే ఆ కాలంలో ఈ గేము ఇది గేమ్ ఆటగాళ్ళు ఎక్కువ ఉండేదంట అక్కడ ఉండే సంఘంలో ఉండేవాళ్ళు కూడా. అందువల్ల అప్పుడు అక్కడ జరిగేటప్పుడు ఈ సిచ్యువేషన్ మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు దాని గురించే ఫేమస్. ఇప్పుడు పౌలు గారు దాన్ని కంపేర్ చేస్తున్నారు. దేన్ని కంపేర్ చేస్తారు? ఆ ఓట పందెము ఓటగాళ్ళు పరిగెత్తారు కదా, ఏమంటారు రాసిన పందెపు రంగమందు పరిగెత్తువాడితో కంపేర్ చేసి మాట్లాడుతున్నాడు. ఏమని? అందరూ పరిగెత్తురు కానీ ఒక్కడే బహుమానం పొందురని మీకు తెలియదా? ఆ కాలంలో అక్కడ ఫేమస్గా జరిగే ఇదే అది ఎక్కడ జరుగుతుందంటే ఆ ఒక గేము కొరింథీలో, అది కొరింథీ పక్కన ఉన్న ఒక బోసైడాన్ అనే ఒక టెంపుల్ ఆఫ్ బోసైడాన్ అనే ఒక టెంపుల్ పక్కనే జరిగిందంట. ఆ కొరింథీల పక్కన ఉన్న ఫేమస్ టెంపుల్ అంట ఇది. ఆ టెంపుల్లోనే ఎప్పుడు జరుగుతుందంట. దాన్ని ఒక ఏమంటారు వేద పండితులు దాదాపు ఇది క్రీస్తు మునుపు క్రీస్తు శకమా పూర్వమా క్రీస్తుకు ముందు పూర్వమా క్రీస్తు పూర్వం 582 నుండి దాదాపు క్రీస్తు పుట్టిన 4 సంవత్సరం వరకే ఇది జరిగినట్టు ఉందంట. రికార్డ్స్ రాశారంట. దాదాపు ఇది ఈ పౌలు గారు క్రీస్తు శకం వచ్చినప్పుడు 50-60 నుండి రాశారంట. ఇది 56. అప్పుడు ఆ గేమ్ చాలా ఫేమస్ అంట. ఇస్మియాన్ గేమ్ అంటే చాలా ఫేమస్ అంట. అది చాలా దాని కొరకు ఎక్కడెక్కడో నుండి నా పట్టణం నుండి వస్తారంట. వచ్చి చాలా ఒక దాదాపు అది 40 పాటు జరుగుతుందంట. ఆ గేమ్ చాలా రోజు జరిగేదంట. దానిలో 4 విధమైన ఉంటుందంట. దానిలో చేసేటప్పుడు రన్నింగ్, అదే ఓటము, మల్యుద్ధం ఏమంటారు దాన్ని, బాక్సింగ్ మళ్ళీ ఏమేది తట్ట ఏరిదలు ఏమంటారు, ఇసిరేస్తారు కదా, రింగ్ కాదు, వెయిట్ ఏమంటారు దాన్ని, ఆ వెయిట్ ఇసిరేసేది, తర్వాత ఈటి వేసేది, ఇవంతా ఆ 4 విధమైన ఫేమస్ అంతా. రన్నింగ్, మళ్ళీ బాక్సింగ్, ఈ తట్ట ఇసిరి వేసేది, తర్వాత ఈట వేసేది, ఇలాంటివి అక్కడ ఫేమస్గా. తర్వాత చూసినప్పుడు ఏమంటారు ఉపన్యాసం, ఇది మాట్లాడే ఇలక్కం ఏమంటారు దాన్ని, ఒక కవితలు మాట్లాడుకునేది అంట. అప్పుడు అది ఉందంట, మాట్లాడతారంట. దీనికి లాస్ట్లో ప్రైజ్ ఇస్తారంట. అది ఏమంటే అది ఉంది కదా ఒలివిట్టి ఒక కొమ్మ, దాన్ని కిరీటంగా పెట్టేవాళ్ళంట. అంతే అంట. అప్పుడు అది చేసేవాళ్ళంట. దాన్ని చూసినప్పుడు అక్కడ కొరింథీ సంఘంలో ఉండే వాళ్ళు ఆ పోటీల గురించి చాలా ఆరోగ్యంగా మాట్లాడుకుంటున్నారంట. అది ఆయనకి వినపడిందంట. కొరింథీ సంఘంలో ఇంకొకటి ఏమంటే, ఈ సంఘంలో ఆ కొరింథీ పట్టణంలో అందరికీ ఆ గేమ్ గురించి చాలా ఫేమస్ అంట. ఆ గేమ్ గురించి వాళ్ళకి ఏమంటారు, అందరికీ మంచి అవగాహన ఉందంట. దాని గురించి తెలియకుండా వాళ్ళు కాదంట. అందువల్లనే పౌలు గారు వీళ్ళతో ఈ యొక్క పందెం గురించి మాట్లాడుతున్నాడు. ఓట పందెంలో పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువంటి మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. ఇక్కడ ఇంకొకటి ఏమంటే, ఈ కొరింథీలో ఉన్న వీళ్ళంతా అలాంటి ఈ ఒక గేమ్లో, గేమ్ ఏమంటారు తెలుగులో, ఆటలు ఇలాంటి ఆటల్లో చాలా ఇష్టమైన వాళ్ళంట. ఆ కొరింథియన్స్ ఉండేవాళ్ళు ఎంటర్టైన్మెంట్కే ప్రాముఖ్యత ఇస్తారంట. ఎప్పుడు స్పోర్ట్స్, ఇంగ్లీష్లో స్పోర్ట్స్ అంట, తెలుగులో క్రీడలా దీని ఒక విషయానికి ప్రాముఖ్యత ఇచ్చేవారంట. అందువల్ల పౌలు గారు దాన్ని కూడా బాధ ఎప్పుడు, ఎందుకంటే వాళ్ళు కాలం గడిపేది కూడా ఎక్కువ దానికంట. సమయాన్ని ఎక్కువ ఏం చేస్తారంటే దేనికి ఇస్తారంట, ఎక్కువ ఈ గేమ్స్ ఇలాంటిది ఆటలు ఇటానికి ఎక్కువ ఇస్తారంట. అంటే దాని గురించి పౌలు మాట్లాడే క్రీస్తు
క్రైస్తవులు కఠినమైన ఒక ఏమంటారు ఒక కష్టము, త్యాగము, నమ్మకము ఉండాల. అప్పుడు ప్రభువు నంది వాళ్ళకి జీవించడానికి అవుతుందంట. క్రైస్తవులు అంటే ఏముండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా భారం మీద కష్టపడాలా, శ్రమ పడాలా. శ్రమ పడితే కదా త్యాగం చేయాలా, నమ్మకం ఉండాలా. అది అప్పుడే మనం క్రీస్తు కొరకు ఏమైనా జీవించడానికి అవుతుంది. ఎలాంటి ఒక ఓటం ఏమంటారు? పరుగు పందెం. పరుగు, ఆ పరుగు ఉన్నను ఆ పరిగెత్తే వాడికి ఎలాంటి ఆశ కానీ ఎలాంటి భారం ఉండకూడదు. అప్పుడే ఆయన ఏం చేయగలుగుతాడు? విజయం సాధించగలుగుతాడు. అంటే ఒక పరిగెత్తే వాడికి స్వయ కట్టుపాటు ఏమంటారు? సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహం ఏమంటారు? ఆశా నిగ్రహము, తన్నడకం ఏమంటారు? ఆశా లభిల ఏమంటారు దాన్ని? ఆశాభిల, అభిల అంటే ఒక ఇచ్చే లేకుండా ఆ తృప్తి అంటే ఏ విషయంలో కూడా ఎప్పుడు ఆసక్తి ఉన్న అన్నిటినీ ఇప్పుడు పరిగెత్తారు రన్నింగ్ అనుకో, అప్పుడు అన్ని ఆశ చూసుకుంటూ వెళ్ళిన అవుతుందా? ఎక్కడ ఉండాలి ఆయన గురి? ఆయన ఏమైనా బరువు ఎత్తుకొని పోతే బాగుందా? నాకు కోట్ ఇష్టము, షూట్ ఇష్టమని కోట్ షూట్ వేసుకొని పరిగెత్త అవుతుందా? అక్కడ ఏముండాలా? ఏమి ఉండకూడదు. బరువు అయిన ఇది ఉండకూడదు. బరువు బాధ్యత అక్కడ ఏమి ఉండకూడదు. ఏ భారం ఉండకూడదు. ఎలా ఉండాలి? బాడీ ఫిట్నెస్ ఉండాలా. ఇప్పుడు ఏముండాలా? ఫిట్గా ఉండాలా. అదే చెప్తున్నాడా. ఇదంతా ఒక భారము ఇవంతా లేని వాడినప్పుడు ఆయన విజయం పొందడానికి అది ఒక మంచి అవుతుంది. అలాగనే క్రైస్తవులు కూడా క్రైస్తవ జీవితం అనేది ఎలా ఒక ఓటగాడు ఓడి ఎలా పరిగెత్తుకొని ప్రైజ్ పొందుతాడో అటువలే ప్రతి క్రైస్తవుడు కూడా మనం ఎలా మనం పరుగును ఎలా మనం పరిగెత్తున్నాము, తుదముట్టించాలి. ఎలా భారము ఉందా, మనకు ఆశ ఉందా, మన కంట్రోల్ ఉందా, కట్టుదిట్టాలు ఉందా. ఇప్పుడు ఒక ఆటగాడు అంటే ఏముండాలి? ఆయనకి బాగా బిర్యానీ తినేసి పరిగెత్తగలుగుతాడా? అప్పుడు అది ఆలోచించాలా. స్ట్రెంత్ ఏమన్నా అలవాటు చేసుకొని పరిగెత్తగలుగుతాడా? విన్నవగలుగుతాడా? మత్తు పానీయము అవ్వదు కదా. ఏది అది చెప్తున్నాడు. ఒక ఆటగాడికి ఎలాంటి కట్టుదిట్టాలు ఉండాలనో అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా యేసు ప్రభు అనే ఒక ఇదిలో వెళ్తున్నాం మనం కూడా. అయితే ఏ రీతిగా కట్టుదిట్టం అనేది ఒక ఆటగాడు ముఖ్యమో క్రైస్తవుడు కూడా అదే ముఖ్యం అంటారు ఆయన. ఎలా అంటే ప్రతి క్రైస్తవుడు కూడా తన జీవితము సమర్పణతో కూడిన బాధ్యత కలిగిన భారం కలిగినదిగా ఉండాల. మన గురి ఎత్తుగా వాళ్ళు ఎలా గురి ఎత్తుగా పరిగెత్తని ప్రిపేర్ అవుతారు అలాగే మన గురి కలిగి ఉండాలంటాడు ఆయన. అంటే చూడు, పందేపు రంగమందు పరిగెత్తువాడు అందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అది ఇక్కడ ఒకటికి ప్రయత్నిస్తారు, మనకి కాదు కదా. ఆయన అందరూ ఏం చేయాలంటారు? అందరికీ మనకి ప్రయత్నిస్తారు. ప్రభు అందరికీ సిద్ధపరిచిన మన అందరూ ఎలా పరిగెత్తాలా? గురి ఎత్తుగా పరిగెత్తాలని చెప్తున్నాడు. అప్పుడు అటువల్లే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తాడు అంటారు. బహుమానము మన మైండ్లో ఏముండాలి. అందుకే ప్రభు ఏమన్నారు? ఆయన ఎలా శ్రమను అనుభవించారంటే ఆయన ఏం చేశారంట? రాబో మహిమను ఏం చేశారంట? ఆయన పొందబోయే మహిమను వాటి మీద పాయింట్ పెట్టేశారంట ఆయన. అందుకే అపోస్తలులు ఏం చేయలేపారు? పొందబో మహిమ ఎదుట ఇప్పుడు కాలపు శ్రమ అప్పుడు చూడండి, ప్రభు మైండ్ వచ్చేసినాయి వాళ్ళకి. ప్రభు ఎందుకప్ప అంత సులువుగా చేశారంటే ఆయన తెలుసు ఇంకా కొంతకాలం నేను ఎక్కడికి వెళ్ళిపోతాను. ఈరోజు సెలువ, ఇంకా 3 రోజుల తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమైపోతాను? తండ్రి దగ్గర మహిమలో వెళ్ళిపోతాను నేను. ఆ మహిమ పొందబోయే మహిమ ఎదుట ఇప్పుడు ఏం చేయాలి? ఆయన దీని గురించి ఆయన ఎక్కువ బాధపరిచేలా ఏదో కొంత పడ్డాడు. అయితే ఎక్కువ గురి అక్కడ కలిగి ఉన్నారు. అలాగనే అపొస్తలులు అలా కలిగి ఉన్నారు. పొందబోయే మహిమ ఎదుట ఇప్పుడు కాల శ్రమ ఎన్నదగిన కావని ఎంచుకోవాలి. వాళ్ళు ఎంత హింసించినా, వేధించినా, కొట్టినా, ఎంతనా రక్తము కాచి ఎంత చేసినా వాళ్ళు ఏం మాత్రం క్యార్ చేసుకోవాలి. అది ప్రభు ఒక మనసు పెట్టేశారు. అది చెప్తున్నారు ఇక్కడ. ఒక మంచి ఆటగాడి కానీ మంచి ఒక స్పోర్ట్స్ మ్యాన్ కానీ ఏ భారము ఏ బాధ్యత ఉండకూడదు, ఎలాంటి ఒక ఆశలు ఉండకూడదు, ఎలాంటి వేరే వాటిపైన వాళ్ళ మనసు ఉండకూడదు.
వాళ్ళకి బాడీ ఫిట్ ఉండాలి కదా, ఏం డల్గా ఉన్నట్టు ఏమంటారా? మనసు ఏదో బాధపడుతుంది, ఎందుకు అదంతా పెట్టుకోకూడదు. అప్పుడు మనసు బాధపడితే ఏం చేయలేడు, గోల్డ్ ఏం చేయలేడు. అలాగే మనం కూడా ఈ మనసులో నానా విధమైన ఆశలు పెట్టేసి అలా ఆ నానా విధమైన ఏదేదో సొంత నీతి పెట్టేసి, ఇప్పుడు అది అంటాడు ఆయన ఎంత చక్కగా చూడండి, రోమ 8:20 చూసినప్పుడు, ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రమును పొందుదునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపర్చిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. అదేగా ఇప్పుడు క్రీస్తు ఒక జీవితము ఒక 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 రన్నింగ్ పరిగెత్తే వాడిని వల్లే 10 మంది ఉన్నట్లే, కాకపోతే ప్రతి క్రైస్తవుడు కూడా మనము ఒక బహుమానం పొందేంత ఉద్దేశంతో పరిగెత్తాలంట. ప్రతి క్రైస్తవుడు కూడా రంగంలో ఉన్నాడు, రన్నరే, ప్రతి ఒక్కడు కూడా రన్నర్లో ఉన్నారు. బట్ ఆ బహుమానం పొందే గురి కలిగి పరిగెత్తాలంట. లేకపోతే అది చెప్తున్నారు ఎబ్రీ 12:1 గురించినప్పుడు, ఎబ్రీ 12:1 ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి వారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించి వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఏమి ఎప్పుడు వాళ్ళు దేన్ని చూసి పరిగెత్తారంట? యేసుని అన్నారు. చదవండి. మన ఎదుట యేసు వైపు చూచుచు, యేసు వైపు చూచుచు. ఇప్పుడు ఎలా ఒక పందెంలో వెళ్ళేవాడికి ఆ లైన్, ఆ గోల్ అంతా ఇచ్చుంటారు వాళ్ళు. ఎప్పుడు ఆయన మీదే ఉన్న పక్కన ఎవడు ఏం వేసుకున్నాడా, వీడు ఏం ఎట్ట పోతున్నాడా, వెనకాల వస్తున్నాడా అని చూడలేము. లాస్ట్ టైం ఒక పోటీ చూపించారు, ఆల్మోస్ట్ వెళ్ళిపోయినాడు ఆయనే విన్నర్ పోతే అట్లా దగ్గర ఒక 2 సెకండే సడన్గా ఇంకొక ఆయన ఫాస్ట్ 30గా వెళ్ళిపోయినాడు. అప్పుడు అనిపించింది అంత దూరం పరిగెత్తి లాస్ట్లో ఏమైపోయినాడు ఆయన, నీరసించిపోయినాడు. మనకేలా ఇంకా మనం దాకా ఎవరు లేరు అనుకున్నాడు ఆయన. అన్న సెకండ్లు ఏమైపోయాడు, ఇంకొక ఆయన వినయ్ ఫస్ట్, ఈయన సెకండ్ వచ్చాడు. యాక్చువల్లీ ఫస్ట్ పోసింది ఈయన, ఇంత దూరం పరిగెత్తి వచ్చాడు. అక్కడ వచ్చినప్పుడు ఆయనకి వినయ్ ఎవరు లేరు, దూరం చూసినప్పుడు ఎవరు లేరు. అయితే ఒక ఆయన అంత ఫాస్ట్గా 2 సెకండ్స్లో వెళ్ళిపోయినాడు. అప్పుడు ఆ ఒక ఏమి పొందువచ్చినాము అని ఒక సంతోషంలో నీరసంగా అయిపోయి అట్లా కాకూడదు. అందుకంటాడు ప్రతి క్రైస్తవ జీవితము ఒక ఓటగాడిని వల్లే ప్రతిదినం కూడా పరిశుద్ధి పొందుదాం అనే ఉద్దేశంతోనే పరిగెత్తాలంట. మనము ప్రతిదినం కూడా పరిశుద్ధి పొందుదాము అనే ఉద్దేశంతో పరిగెత్తాల. రోమ 9:16. కాగా పొందగూరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలననే అగును. అదా ఇప్పుడు లోకంలో ఉండే విషయం అంతా అది ఎట్లన్నా అవుతుంది. ఇక్కడ ఏమే ఈ పందెంలో ప్రభు కరుణ దయతోనే కృపతోనే వెళ్ళాల. అందుకంటాడు ప్రతి క్రైస్తవుడు కూడా క్రైస్తవ జీవితంలో కఠినమైన ప్రయాస, కఠినమైన ఒక మంచి త్యాగము, నమ్మకము కలిగి ప్రభు కొరకు జీవించాలంట. ప్రభు కొరకు జీవించినప్పుడే మన పరుగును ఆయన ఏం చేశారంట, ఆయన మనకు తుద ముట్టిస్తారంట. అదే మనం గమనించాల. చూడండి తర్వాత వాక్యం చూస్తాము 25, 1 Corinthians 9:25. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందును మితముగా ఉండును. వారు
క్షయముగు కిరీటమును పొందుటకును ఉమ్, మనమైతే అక్షయముగు కిరీటమును పొందుటకును ఉమ్. మితముగా ఉన్నాము. ఇక్కడ కొంచెం డైవర్ట్ అవుతుంది. అక్కడ రన్నర్ వచ్చింది కదా, ఇది రాదు ఇక్కడ. మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో అందు మితముగా ఉండును అంటే ఇక్కడ బాక్సింగ్ మల్యుద్ధం గురించి మాట్లాడతారు. అట్లనే ఎందుకంటే చూడు మరియు 10 మంది పోరాడువాడు, ఇక్కడ పోరాడేది, అక్కడ ఏమది పరిగెత్తేది. అక్కడ చూసినప్పుడు 10 మంది పరిగెత్తువారు, ఇక్కడ పరిగెత్తేవారి గురించి మాట్లాడాల. ఇక్కడ మనకు ఇది డీప్గా పోతే అర్థమవుతుంది. పోరాడేవాడు ఎవరు? ఇవి ఇద్దరు పోరాడతాడు. ఇక్కడ అనేకులు పరిగెత్తారు. ఇది పరిగెత్తేది ఎవరితో పోరాటం కాదు. ఇక్కడ పరిగెత్తేటప్పుడు ఎవరికి ఏం లేదు, ఒకరికే ఏ డిస్టెంప్లో ఎవరు ముట్టుకోకూడదు, ఎవరు తచ్చి ఎవరు కొట్టుకోకూడదు. అయితే ఇక్కడేమి మళ్ళీ యుద్ధం అంటే ఏం బాక్సింగ్ చేసేటప్పుడు ఏముంది, ఇద్దరి మధ్య పోరాటం ఉంది. అది చెప్తున్నాడు. మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో అందు మితముగా ఉండును అంటే ఏమే చెప్పినాం కదా, కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్ అన్ని విషయంలో. ఏ ఒకటి వారు క్షయమ కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమ కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము. కంపేర్ చేస్తాడు. ఎంతగా ఈ ఒక వచనంలో మనము చూసినప్పుడు పౌలు ఒక ఆటగాడిని వల్లే కంపేర్ చేసి మాట్లాడుతున్నాడు. ఆయన ఒక జీవితంలో పాటించవలసిన చాలా ముఖ్యమైన విషయాలు చెప్తున్నాడు. ఇప్పుడు ఒక ఆటగాడికి ప్రతిదినం ఏం కావాలా? గ్రౌండ్లో ప్రాక్టీస్ కావాలా. ప్రాక్టీస్ లేనిది ఏం చేయలేడు. తర్వాత ఆహార కట్టుదిట్టాలు ఉండాలి. ఆహారం ఏం చేయాలా? మితముగా తినాలా. ఇంకా చెప్పాలంటే ఏమే సెల్ఫ్ కంట్రోల్ ఏమన్నా తన్నడక ఏమంటారు, కట్టుదిట్టాలు, ఆశ నిగ్రహము, ఓర్పు, అన్ని విధమైన ఏమే పద్ధతులు ఉండాల. తర్వాత ఒక పంద్యానికి వెళ్ళడానికి ఫిట్నెస్ బాడీ ఏముండాల? మంచి ఆరోగ్యం ఉండాల. ఇదంతా దేని మీద ఆధారపడి ఉంది? ఆహార కట్టుదిట్టం లేకపోతే ఏం రాదు, ఆరోగ్యత రాదు. ఇప్పుడు రేపు నీకు 10 o'clock బాక్సింగ్ అబ్బా నువ్వు రెడీగా ఉండాలంటే 9 o'clock మోషన్ అయిపోతే ఏమవుతాడు? ఆయన నీరసించిపోతాడు. అప్పుడు ఏమైపోతాడు? ఆయన ఈరోజు నీకు క్యాన్సిల్ అయిపోయిందప్ప, చేయలేవు. ఎందుకో ఏదో నైట్ ఏదో తినేది ఏమైపోయినాయా, మిస్టేక్ అది. అందువల్ల అప్పుడు ఆహార కట్టు మేము ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఒక మంచి బాక్సర్కి బాడీ ఫిట్నెస్ అనేది ఇంపార్టెంట్ కదా. ఫిట్నెస్ లేకపోతే కట్టుదిట్టం లేదు. అది ఏమంటే మనసు కంట్రోల్. ఇది ఎక్కడికి పోయింది? ఆ బాడీ ఆహార కట్టుదిట్టం ఎక్కడ లేదు, మనసు కట్టుదిట్టం లేదు. మనసు కంట్రోల్ చేసి ఉంటే సెల్ఫ్ కంట్రోల్ అంటారు. మనసు కట్టుదిట్టం లేకపోతే అలా పడిపోయారు. అప్పుడు కావాల్సిన ఇలాగనే ప్రతిదినం కూడా ఒక మంచి పోటీ పడేవాడు ఆ కట్టుదిట్టాలతో కూడిన అన్ని ప్రతిదినం ఆయన ప్రాక్టీస్తో కూడిన విషయముగా చేస్తేనే అతను విజయం పొందడానికి అరుగుడవుతాడు. ఒక అవకాశం దొరుకుతాయి కదా. అలాగే చూసినప్పుడు అలాగనే ఆయన పొందిన కిరీటము ఇక్కడ అది ఏమయ్యేది, కొంచెం రోజు తర్వాత ఏమైపోతుంది? పోతుంది. ఒక 10 ఏళ్ళలో 10 తర్వాత లేదు. అయితే మనము దానికంటే చాలా ఉన్నతమైన ఎలాంటి కిరీటం? అది అక్షయమైన కిరీటాన్ని పొందపోయి మనము ఇప్పుడు వాళ్ళు ఒక ఆటగాడు ఉన్నాడు కదా, పందెములు పోరాడేవాడు. ఎక్కువ ఆయన ఎవరి మాట వింటూ ఉంటాడు, ఎవరిని చూస్తూ ఉంటాడు? బాక్సింగ్ చేసేటప్పుడంతా తనకి ట్రైనింగ్ ఇచ్చారు కదా, ఏం పేరు ఆయన? ట్రైనర్ ఏమంటారు వాళ్ళు ఇంగ్లీష్లో? కోచింగ్ అంటారు కదా. అప్పుడు ఎప్పుడు చూస్తే ఆయన కోచింగ్ ఇచ్చి ఆయన చూస్తూ ఉంటాడు, ఎలా చేయాలో యాక్షన్ చూపిస్తూ ఉంటాడు. ప్రతి బాక్సర్కి ఒక కోచర్ ఉంటాడు. ఎప్పుడు ఆయన కోచర్ని సబ్ టైం చూస్తాడు. ఈ ఒక టైంలో ఇన్ని రౌండ్ తర్వాత ఇది కొత్తగా ఒక ఇది చెప్పుంటాడు. అది 5-6 రౌండ్ వరకు వాడకూడదు. ఫస్ట్ డేంజరస్ వాడకూడదు. 5-6 రౌండ్ తర్వాత 7, 8, 10 రౌండ్ ఇప్పుడు వాడంటాడు. కొన్ని నేర్పించాడు బాక్సింగ్. అప్పుడు ఎప్పుడు ఆయన గురి ఎక్కడ ఉంటుంది? ఎక్కువ కోచర్ పైన ఉంటుంది. కోచర్ ఏం చెప్తాడు మళ్ళీ, అందుకే రౌండ్ గ్యాప్ పెట్టి కూర్చోపెట్టి మాట్లాడిస్తారు. కోచర్ వచ్చి మాట్లాడిస్తారు, ఇలా చేయాలి. అలాగనే ప్రతి క్రైస్తవుడు కూడా మన కోచర్ ఎవరు?
యేసుక్రీస్తు. మన మాస్టర్ యేసు ప్రభు. అది చెప్తున్నాడు. ప్రతి క్రైస్తవుడు కూడా ఎలా ఆ ఒక కిరీటం, ఇగలోక కిరీటం పొందడానికి ఒక కోచర్ మాట వినకుండా, సమ్ టైం కొందరు మాట వినరు. అప్పుడు ఏమంటారు కోచర్ వచ్చి ఎత్తుకొని, నేను చెప్పిన పాయింట్ కొన్ని వాడలేదు ఈ అబ్బాయి, అందువల్ల ఓడిపోయినాడు. అప్పుడు కోచర్ ఇచ్చే ట్రైనింగ్లోనే ఉండాల, ఆ మాటలోనే ఉండాలి. ఆ మాటను మీరితే ఏం చేయలేడు, ఓడిపోతారు. అలాగే ఇక్కడ కూడా మనము పొందబోయే ఆ మహిమ కిరీటం పొందాలంటే మన కోచరు, మన మాస్టర్ అయిన యేసు ప్రభు ఒక చెప్పిన కట్టుదిట్టము, పద్ధతులు, ఆజ్ఞలు, ఆయన చెప్పిన సాత్వికము, ఆత్మీయమైన ఆలోచన, ప్రార్థన, ధ్యానము ఎప్పుడు ఏం చేయాలా, వీటిని ధరించి ఉండాలంట. అందుకే కంపేర్ చేస్తాడు ఈయన. ఎలా ఒక ఆటగాడు మరి 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. ఈ లోకంలో ఉండే ప్రతి అని అంటాడు. వెళ్ళి ఏమన్నా ఆ పిల్లకాయలు పోస్ట్ ఉన్నప్పుడు, అయ్యో మా సారు మా కోచరు అంటే దానికంటే వాళ్ళు ఎంతవరకు ఇక్కడ చేయగలుగుతారు? వాళ్ళకి వీళ్ళ వయసు ఉన్నంత వరకు కొంతకాలమే. వీళ్ళు కొంచెం ఒక 20-30 ఏళ్ళు అయిపోయిన వీళ్ళు పోయి మళ్ళీ కోచర్ అంటారా? లేదు. అలాగనే మనం కూడా, మనమేమి ఎప్పటికైనా మనకు మాస్టరే. అదే అంటాడు ప్రతి క్రైస్తవుడు కూడా. మనము మన పోరాటంలో మనం ఘనత సాధించాలా, గిరిని పొందాలా అని మనం పిలువబడి ఉన్నాము, ఏర్పరచబడి ఉన్నాము. కాబట్టి మన ఒక ప్రభు చెప్పిన కట్టుదిట్టాలతో, ఆయన చెప్పిన వాక్యముతో అన్ని విషయంలో మనల్ని మనం కంట్రోల్ చేసుకొని, ఆత్మీయమైన ఆలోచన, ప్రతి విశ్వాసము, ప్రతి దినము గ్రంథ ధ్యానము, ప్రార్థన, దానిలో ధరించి ఉండి దేవుని రాజ్యము కొరకు ఆ ఒక కట్టుదిట్టాలతో ఏమంటారు, ఒక స్ట్రాంగ్ ఏమంటుందని స్థిరముగా నిలిచి ఉన్నప్పుడు ఆ ఒక అక్షయమైన ఆ కిరీటం మనము పొందడానికి అవకాశం వస్తుందంట. చూడండి 1 పేతురు 1:6-7 ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమంటారంటే, ఒక విజయం సాధించే ఒక పోరాటగాడు, ఒక బాక్సర్ వెంటనే ఫస్ట్ టైం వచ్చి ఏం చేయలేడంట. అక్కడ ఆల్రెడీ ఆయన ఎన్నోసార్లు ఏమై ఉంటాడంట, ఓట పందెంలో, ఆ ఒక బాక్సింగ్లో ఎన్నోసార్లు పాలు పొంది ఓడిపోయి లాస్ట్లోనే గెలుస్తాడంట. ఫస్ట్ టైం ఈరోజు గెలిచింది రికార్డ్ ఉండదు. ఎందుకంటే అది అనుభవం కావాల. అందుకే ప్రభు ఏం చెప్తారు, నా ఎద్దుకు రండి, మీకు ఏం చేస్తాను, నేను మీకు నేర్పిస్తా అంటాడు. ఆయన నేర్చుకునే వాళ్ళు ఏమి, ఎందుకంటే ఆయన ఫస్ట్ టైం ఏం చేసినవాడు మన ప్రభు, జయించినవాడు. ఏ ఒక గొప్ప కోచర్ కావచ్చంట, ఒకసారి ఇచ్చి విన్ చేసిన వాళ్ళ కార్యకారంట అవ్వదంట. దానివల్ల అన్ని నష్టమే, చాలా ఏమయ్యాల వాళ్ళ కొరకు అన్ని ఖర్చు పెట్టాలా. అయితే దాని లాభం చూడ. అయితే చెప్తారంట, ఒక 5 టైం పోండి, 6th టైం గెలుస్తావులే అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కావాలి. ఇక్కడ అట్ట కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా అలాగే వచ్చారండి, చెప్తారు మేము కూడా ఇలాగే వచ్చినాము అంటే. మన గురువు గారు ఏం చెప్తారు ఇక్కడ, నేను ఏం చేశాను, నేను సమస్తమును జయించి ఉన్నాను, మీరు నన్ను వెంబడించండి, మీరు ఏం చెప్తారో జయించుదురు అంటారు. అది చెప్తారు ఇక్కడ. మన కోచర్ లాగా ఎవరు ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు మనకిచ్చే. అందుకే అంటాడు, బాగా మంచి విషయం ఇక్కడ చెప్పినప్పుడు, మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో మితముగా ఉండును, వాడు క్షయము కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమయ కిరీటమును పొందుటకును మితంగా ఉన్నాము. అప్పుడు మనం ఆలోచించాలి, ఎంత గొప్ప మాస్టర్ని మనకి దేవుడు ఇచ్చి ఉన్నాడు. అది ఎలాంటి మాస్టర్ అయినా, మరణాన్ని ఓడించిన మాస్టర్ అయినా, జయించిన విజయమే ఆయన లైఫ్లో. ఏమైనా నెవర్ ఫెయిలర్ లేదు ఆయన లైఫ్లో. అంత గొప్ప మాస్టర్ని మనకి ఇచ్చింది. కావున మనము
ఆయన ఒక ఆలోచన, ఆయన కలిగిన ప్రార్థన, ఆయన కలిగిన విశ్వాసత, ఆయన కలిగిన ఒక స్థిరమైన మనస్తత్వము, ఆయన కలిగిన అదంతా కలిగి ఉన్నప్పుడు మాటని మీరని కుమారుడు అంటే ఆయన మాటని ఏం చేయ ఒకటి కూడా ఏం చేయాలంట ఆయన మీరనే లేదంట ఆయన తండ్రి మాటని మీరకుండా ఆ ఉన్నతమైన దేవుడు ఆయనకి గురు ఆయన మాటని ఎన్నుకుండా విన్నాడు కాబట్టి అలా మీరలేదు. మనం కూడా ఈ మాస్టర్ని మాకు మీరకుండా ఉంటే మనం కూడా ఫెయిల్ అవ్వమంట. చూడండి Hebrew 12:28. Hebrew 12:28. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దాము. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మనం ఎలాంటి రాజ్యం అయిపోతారో నిశ్చలమైన రాజ్యం పొందుతాం. మనం కూడా ప్రభుని మన గురువుని మీరకుండా ఆయన మాటని మీరకూడదు. ఈ పౌలు గారు అలాగే చేశారు, మీరలేదు. యేసు ప్రభు చెప్పిన మాటను అట్లాగే తీర్మానించేశారు, జీవించేదారు కాబట్టి ఆయన చెప్తున్నాడు. అలాగే మనం కూడా ఉండాలి. చూడండి 2 తిమోతి 2:5. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. ఎలా దొరుకుతుంది? ఎలా నేను పోరాడానండి, బాగా ఫైటర్ అండి అంటే అక్కడ ఏం చేయాలి, ఎక్కడో చేయాలి, అది చట్ట ప్రకారం చేయాల. చట్ట ప్రకారం చేసినప్పుడు ఏమవుతుందంట, అలాగే మనకి ఇచ్చినారు, మనకి చట్టం ఇచ్చి ఉన్నారు, చట్టాలు, కట్టుదిట్టాలు, పద్ధతులు మనం కూడా మితముగా అన్ని ఇచ్చున్నారు. అన్ని విషయంలో ఎలా ఉండమంటారు, మితముగా ఉండమని ఇచ్చేది. మనకేం ఆజ్ఞ లేకుండా కాదు. ఈగ లోకంలో ఉండేవాడు ఆయన పొందుకునే ఆ గిరీటానికే నాశమే గిరీటం. అన్ని మితం అంటే ఇది పరలోక విషయం, శాశ్వతమైన విషయం. గిరీటం ఇది వాడబారనేది. ఇదే ఎలాంటి ఒక కట్టుదిట్టాలు ఉండాల. ప్రభు చెప్పింది అంతా పాటిస్తేనే అది అంటాడు. ఏమంటాడు? మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. నియమ ప్రకారం నియమించిన ఉంది, పద్ధతి ఉంది. ఎక్కడ కొట్టకూడదు, ఎక్కడ కొట్టాలని రూల్స్ ఉన్నాయి తెలుసా. ప్రాణ అపాయ స్థితిలో ఒక అవయములు ఏం చేయకూడదు. బాక్సింగ్ ఉంది కానీ కళ్ళులో ముక్కులో ప్రాణ అపాయ ఏం చేయకూడదు, జాగ్రత్త ఉండాలి. కొన్ని ప్లాన్ ఉంది కదా. అలాగే ఒక నియమ ప్రకారం నియమం ఉంది. అప్పుడు నాకు నియమం మిగలేదా? ప్రభు నియమం ఉంది కదా. అప్పుడు ప్రభు ఇచ్చిన నియమం ప్రకారం జీవిస్తే మనకేముంది, పోరాడితేనే ఆ ప్రభు నియమ ప్రకారం పోరాడాల. గలతీ 5:23. గలతీ 5:23. ఇట్టి వాటికి విరోధమైన నియమమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. పైన చూడక్కడే ఒక వచనం 22లో ఫలం ఉంది. ఇది ఇటు వాటి విరోధం అంటే విరోధమైన నియమం ఏది లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఎప్పుడైతే మనం క్రీస్తును కలిగి ఉన్నామో, ఒప్పుకొని ఉన్నామో, మనం ఏం చేసి ఉంటారు అన్నిటినీ. ఈ అపోస్తలు ఏం చేస్తారు, నేను క్రీస్తుని ఏం చేసి ఉన్నాను, ధరించి నేను సిలువ వేయబడి ఉన్నాను అంటారా. నేను క్రీస్తులో ఏమైపోయినాను. అలాగే అప్పుడు ఈ క్రీస్తు సంబంధులు ఏం చేయబడాల, మన బాప అసలు ఏం చేయబడాల, ఆయన ఇచ్చిన నియమంలో సిలువ వేసేయాలి. అప్పుడుదా మనము జయించగలుగుతాం. చూడండి తర్వాత 26వ వచనము, ఇంకొక వచనం ముగిస్తాం. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. ఇప్పుడు 9:26 ఇంకొక వచనం ఉంది, ఎందుకంటే ఇది మళ్ళా బ్యాలెన్స్ అయిపోతాయి కాబట్టి ఈ 2 వచనం కూడా చూసేస్తాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. ఏమది ఇక్కడ ఎందుకు పౌలు ఇలా మాట్లాడుతున్నా, గురి అని గురి చూసినప్పుడు ప్రతి ఆటగాడిని కూడా ఒక గురి అనేది, ఒక గోల్ అనేది ఉండాల. అప్పుడే ఎంత మంచి ఒక ఆటగాడు, ఒక ఓటగాడు కావచ్చు. అతనికి గురి లేని ఎట్లా ఆయన ఒక ఏమంటారు, గురి కావాలా, ముయర్చి ఏమంటారు, ప్రయత్నము. ఒక గురి కావాలా, ప్రయత్నం కావాలా, పైర్చి ఏమంటారు, ప్రాక్టీస్ కావాలి. తెలుగులో వ్యాయామం కావాలా.
ఒక మనిషికి ఎంత గురి కావాలా, తర్వాత ముయస్సు అంటే ప్రయత్నం కావాలా, వ్యాయామం కావాలా. ఇది 3 ముఖ్యమైనది. ఈ 3 లేకపోతే ఏ ఒక ఆటగాడు కానీ ఏం చేయలేడు. ప్రాముఖ్యమైన 3 విషయం ఇది. గురి కలిగి ఉండాలా, తర్వాత ముయస్సు అంటే ఏమి, ప్రయత్నం కలిగి ఉండాలా, తర్వాత వ్యాయామం కలిగి ఉండాలా. ప్రయత్నము వ్యాయామం లేకపోతే, గురి లేకపోతే, 3 లేకపోతే అతను ఏం చేయలేడు, గొప్ప వీరుడిగా విజయం పొందలేడు. అలాగే ఇక్కడ చేసిన వాళ్ళు చెప్తున్నాడు, ఈ 3 కానీ ప్రతి ఒక్క ఆటగాడు ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో వాటిని అనుసరించాల్సిందే. ప్రయత్నము, వ్యాయామము, గురి. ఈ 3 లేకపోతే వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి ఉండాలా, నేను ఏం చేయాలా, నేను దాన్ని సాధించాలా. అలాంటి గురి కలిగిన వ్యక్తి ఈ పౌలు గారు చెప్తున్నాడు. కాబట్టి నేను గురి చూడని వాడిని వల్ల పరిగెత్తు వాడను కాను. అప్పుడు పౌలుకి ఎంత కాన్ఫిడెంట్, ఎక్కడ ఉంది ఆయన గురి? ప్రభు దగ్గర ఏం చేయబడాలా, చేరుకోవాలి. అది ఆయనకి తపన, ఆయన ఆశ ఎప్పుడు ఆ గురి. దాని కొరకు ఆయన సమస్తమును ఏర్పరచుకుంటున్నాడు, నష్టపరుచుకుంటున్నాడు. అప్పుడు అలాగే ఈయనకి చెప్తున్నాడు, అప్పుడు ఒక ఆటగాడికి ఎలా ఆయన ఒక వ్యాయామం ముఖ్యమో, ఆయన గురి ముఖ్యమో, ఆయన ఎలా ప్రాక్టీస్ ఎలా అంతా ముఖ్యమో, అలాగే లేకపోతే వాడు అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా అది చెప్తున్నాడు. ఇక్కడ కూడా ఏం చెప్తానంటే, అలా ఆయన 3ను కట్టుదిట్టాలతో పాటించినప్పుడు విజయం పొందడానికి అవకాశం దొరుకుతుంది. అలాగనే క్రైస్తవ జీవితంలో కూడా ప్రతి పోరాటగాడు గురి కలిగి ఉండాలా. లేని ఎట్లా ఆ గురి కలిగి ఆయన వెంబడించినప్పుడే అప్పుడు ప్రభు ఇచ్చిన ఒక చట్టం ఏమంటారు, ఆజ్ఞలంతా కూడా మనం ఏం చేసిందంట. ఇప్పుడు వెళ్ళవలసిన మార్గము చక్కగా తెలిస్తేనే మనం వెళ్తాం, లేకపోతే రూట్ మారిపోతే ఏం మారిపోతుంది, అన్నీ గురి మిస్ అయిపోతాయి. అప్పుడు ఏమంటారా, ముందుగానే ప్లాన్ చేసేయాలా, నేను ఏ గురిలో వెళ్ళాలా, ఏ ప్లాన్లో వెళ్ళాలా. తీర్మానించుకోకపోతే తీర్మానంలోనే ఉందంట, తీర్మానం లేకపోతే గురి కలగదంట. అప్పుడు తీర్మానించుకొని మన ఒక జీవితాన్ని మలుపుకొని అప్పగించినప్పుడు మన లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. మనకు ఒక లక్ష్యం ఏమంటుందండి, ఒక లక్ష్యాన్ని పొందుకొని అవుతుంది. ఎలా అంటే ఒక ఆటగాడికి ఎలా ఒక క్వశ్చన్ ముఖ్యమో, అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా యేసు చెప్పే ఆలోచన ముఖ్యము. ఆలోచన లేకపోతే ఏం చేయలేము. ఇది చెప్తున్నాను. అందుకే వాళ్ళు ఎలా విన్ అవుతారంటే, ఆయన ఒక నేర్పరి మాటను వింటాడు. అలాగే ఇక్కడ కూడా ప్రతి క్రైస్తవుడు కూడా యేసు మాటను శ్రద్ధగా విని, యేసు మాటను శ్రద్ధగా వాటిని అనుసరించి జీవించినప్పుడే అతను కూడా గురి చేరుకెళ్తాడు, లేకపోతే చేరుకోలేడు. చూడండి, కాబట్టి నేను గురి చూడని వాడిని వల్లే పరిగెత్తు వాడను కాను. చూడండి 2 పేతురు 1:10. 2 పేతురు 1:10. ఇందువల్ల సహోదరులారా, మీ పిలుపును ఏర్పాట్లు నిశ్చయం చేసుకుంటకు మరి జాగ్రత్త పడుడి. చూసేసండి ఏమంట, మీ పిలుపును ఏర్పాటును గురించి నిశ్చయం చేసుకున్నటకు. అప్పుడు నిశ్చయం ఎటా ఒక ఆయన మాట నేర్పించే ఒక మాట వింటాడో, అతన్ని ఇది ప్రాక్టీస్ చేస్తారో, అలాగే ప్రతి క్రైస్తవుడు యేసు మాట మీద శ్రద్ధ ఉండాలంట, తీర్మానం ఉండాలంట, నమ్మకం విశ్వాసత ఉండాలంట. ఆయనని అనుసరించినప్పుడే అది పరిపూర్ణమైన విజయం సాధించడానికి అవుతుంది. ఇప్పుడు ఒక మంచి టీచరు పాఠాలు నేర్పించినప్పుడు ఆ పాఠాన్ని శ్రద్ధగా విని నమ్మకంగా హృదయం ఉంచుకుంటే కదా, లేకపోతే చూడండి 2 తిమోతి 1:12. ఆ హేతువు చేత
ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక సిగ్గుపడను. చూసారా, నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. చూసారా, ఆయన వచ్చే దినం వరకు దాన్ని ఏం చేయబడాలంట, కాపాడపడాలంట. అప్పుడు మనం కాచుకోపోతే, కాపాడపడితేనే. యెషయా 55:3 కాచుకోవాలా. యెషయా 55:3 చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. అప్పుడు మనం ఏం చేయాలా? మీరు విని ఏమంటున్నాడు? చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. అదిదా, మనం ఎంత చక్కగా వింటామో, ప్రభు మార్గమును అనుసరిస్తామో, అప్పుడు మనం ఏం చేస్తామో బ్రతుకుతాం. అదే చెప్తున్నాడు, బ్రతికి నేను మీతో నిత్య నిబంధన చేసేదను. అదిదా, అప్పుడు ఆయన మనతో ఏం చేస్తాడా? నిత్య నిబంధన చేస్తాడు. అప్పుడు మనం మనం చేస్తున్నామా? మనం చేస్తే ఆయన చేస్తాడు, ఆయన చేయకపోతే ఆయన చేయడు. అదే మనం ఆలోచించాల. నిత్య నిబంధన తీర్మానం చేసుకుంటేనే. తర్వాత చూడండి 27వ వచనము లాస్ట్, 1 Corinthians 9:27. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు కానీ, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునో ఏమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను. చదవండి. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ఎంత ఇదిగా చెప్తున్నట్టు చూడండి. ఇప్పుడు మనం చూసాం కదా, ఒక మల్యుద్ధం బాక్సింగ్ చేసేవాడు, అతను ఎంతగా తన శరీరాన్ని ఏం చేయాలి? ప్రతిదినం ఏం చేయాలా? ఫిట్ గా పెట్టుకోవాలి. వ్యాయామం ఎక్కువ చేయాలా, కష్టమే అది. కొత్తగా పోయి చేయలేడు. కట్టుదిట్టాలు చేయాలా, కంట్రోల్ చేయాలా, ఇన్ని గంటలు చేయాలా. ఊరికే హాఫ్ అన్ అవర్ 1 hour చేయలేడు. రోజుకు ఎక్కువ 7-8 గంటలు 10 గంటలు ఏం చేయాలా? ఇంకా వారంలో ఒక పెద్ద ఒక ప్రోగ్రాం ఉంది అంటే ఈ వారము ఏం చేయాలి? ఆయన 10 గంటల సేపు గ్రౌండ్ లో గడపాలా. అలాగే ఈయన ఏమంటాడు, ఒక ఆటగాడు, ఒక పోరాటగాడు ఏ రీతిగా తన ఒక అది ఎలాంటి వ్యాయామం అంట, చాలా కఠినమైన వ్యాయామం అంట, సామాన్య వ్యాయామం కాదు. ఇప్పుడు ఆయన పంచింగ్ పడిపోతుంది, ఈయన రోజు ఏం చేస్తారు దాన్ని రోజు అలాగే ఒక మనిషి పెట్టి అడ్డుకొని చూపిస్తాడు. అలా అంటాడు. ఎంత కఠినమైన వ్యాయామం ఒక ఆటగాడికి, ఒక పోరాటం చేసే బాక్సర్కి ముఖ్యమో, అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా అందుకంటాడు, నేను కూడా నా శరీరం ఒకవేళ ఎక్కడైనా పొరపాటు మీరిపోతుందో ఏమో అని మీరేవాడు కాడు ఆయన. అయినాను నేను కట్టుదిట్టం కొడుతున్నాను, అలా కొట్టుకుంటున్నా అంటున్నాడు ఆయన, ఉపవాసాలతో అని చెప్తున్నాడు కదా. ఎన్నో రాత్రి బావులు ఏం చేస్తున్నాడు ఆయన? ఉపవాసంతో కన్నీళ్లు విడిచిచ్చు ప్రార్థన ఏం చేశాడు ఆయన? అది చెప్తున్నాడు. నేను క్రైస్తవ ఒక నమ్మకంలో ఆత్మీయమైన కట్టుదిట్టము చాలా ముఖ్యమంట. ప్రతి క్రైస్తవుడికి ఆత్మీయ జీవితంలో ఏముండాల? కట్టుదిట్టాలు ముఖ్యమో. ఇప్పుడు శారీరక ఒక ఆటగాడికి ఏం ముఖ్యమో? కట్టుదిట్టాలు ముఖ్యం కదా, వ్యాయామం ముఖ్యం కదా, గురి ముఖ్యం కదా. అలాగనే ప్రతి క్రైస్తవ ఒక విశ్వాస జీవితంలో ఆత్మీయమైన కట్టుదిట్టం అనేది చాలా ప్రాముఖ్యం ఇదే. దీన్ని కానీ ప్రతి ఒక్కరు దీన్ని వదులుకుంటే అతను ఖచ్చితంగా తగిది ఎక్కడ ఉన్నాక అంటే తగిది లేని వాడికి ఓడిపోతాడంట. అప్పుడు ఆత్మీయ జీవితం ఏం ముఖ్యమో? కట్టుదిట్టాలు ముఖ్యము, వ్యాయామం ముఖ్యము. అంటే ఏం కట్టుదిట్టం, వ్యాయామం వాళ్ళ గ్రౌండ్లు గడిపినట్టు మనం గ్రౌండ్ కలపలేము. మనం ఎక్కడ గడపాలా? దేవుని వాక్య ధ్యానములో, దేవుని ప్రార్థనలో. అది చెప్తున్నాడు. అది మనకు ఎంత చూడండి. అప్పుడు అతను కానీ కొన్ని దినములు ఆ వ్యాయామం కానీ ఆ కట్టుదిట్టం లేని ఎడల అతని బాడీ ఫిట్నెస్ కోల్పోతాడంట.
వాళ్ళు బాడీ వేసినప్పుడు ఇద్దరికి ఈక్వల్ ఉండాలంటారు. ఏమే హాన్స్ అంటారు, ఏమంటారు దాన్ని, అది ఒక కొన్ని సమ్ము ఇదే ఏమైపోతుంది, ఇది ఏమవ్వాలి 5 అంగుళం ఏదో ఏమవ్వాలి, అది మిలిటరీకి వేసినప్పుడు చూస్తారా ఎన్ని, ఇది 5 సెంటీమీటర్ ఎక్సెస్ అవ్వాలా, గాలి ఫిట్ చేసినప్పుడు అది మరి కండంతా అది కానీ రాకపోతే ఫిట్నెస్ కోల్పోతారంట. ఎందుకు చేయలేని అడిగినప్పుడు కొన్ని రోజులుగా ఆయన దాని వ్యాయామం మరి వదిలేస్తే అట్లా అవుతారంట. అప్పుడు ఒక ఆటగాడికి, ఒక పోరాటగాడికి ఎంత ఆత్మీయ జీవితం, ఒక వ్యాయామం ముఖ్యమో అలాగే ప్రతి క్రైస్తవ జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయమైన కట్టుదిట్టాలు ముఖ్యం. కొంతకాలం నేను విడిచినాను మర్చినానంటే ఏం చేయలేమంట, మన తగ్గిదిని మన ఒక ఇదిని కోల్పోతామంట. అది చెప్తున్నాడు. అప్పుడు అది అందుకే పౌలు నేను ఒకవేళ తగ్గది లేనిగా ఉండకుండా ఉండాలంటే నేనేం చేయాలా, హెచ్చరికిస్తున్నాడంట. ఆయన ఏం చేస్తున్నాడంట, హెచ్చరిక చేసుకుంటున్నాడంట. అటువంటి వాడు కాడాయన. అయితే ఒకవేళ నేను తగ్గది లేనివాడిగా మారిపోతానేమో, తగ్గదిని కోల్పోతానేమో ఒకవేళ అని ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. అలా చెప్పేటప్పుడు ఇది చాలా ప్రతి క్రైస్తవుడికి ఏముంది, ఇదే అంత గొప్ప సేవ చేసిన సేవకుడికే హెచ్చరిక చేసేది. మనల్ని ఏం చేశారు, రోజు రోజు హెచ్చరించుకోవాలా, జాగ్రత్త పడాలా, అది చెప్తున్నాడు. అయితే ప్రతి ఒక్కడు కూడా ప్రసంగిస్తున్నాం కదా, ఆయన ఎంత గొప్ప ప్రసంగికుడు ఆయన. ప్రతి ఒక్కరు కూడా ప్రసంగిస్తున్నాం కదా, తన జీవితంలో ఎలా అని అనుకోకూడదు. ప్రతి బోధించినా వాళ్ళ జీవితం ముఖ్యమంట. అయ్యా బోధిస్తున్నాను కదా అనేది కాదంట, వాళ్ళు జీవించేది ముఖ్యమంట. ఎంత గొప్ప విషయం చూడు, ఎంత బాగా చెప్తారు. అయితే ఒక్కడు ఎదుటివాడికి ప్రసంగిస్తున్నాడు కదా, తన సొంత జీవితంలో తప్పితే అతను కూడా తగ్గది లేని వాడిగా పోతాడంట. ప్రసంగించేది వేరు, దేవుడు ఇచ్చిన బాధ్యత నెరవేరుస్తావు. జీవించేది ఇంకా వేరు, అది రెండు ఒకటే కాదు. ప్రసంగించేది ఒక బాధ్యత అయితే జీవించేది మరి ఒక బాధ్యత. అది అంటాడు, జీవించడము, నిజాయితీని చూపడము, ఆ ఒక నిజాయితీ నిలబడి ఉండడము, నిజాయితీ కొరకు తను తాన్ని సమర్పణ చేసి బోధనకి ఆ జీవితానికి ఒకే మాదిరిగా ఉండాలంట. బోధ ఎలా ఉందో లైఫ్ జీవన శైలి అలా ఉండాలంట. లేని ఎట్లా అది వ్యర్థమైపోతాయంట, అది చెప్తున్నాడు. అందుకే ఇంత గొప్ప సేవకుడు అతన్ని ఏం చేసుకున్నాడంట, హెచ్చరిక చెప్తున్నాడంట. నేను ఒకవేళ ఏమైపోతాను, భ్రష్టుడని అయిపోతున్నాయేమని నన్ను ఏం చేసుకున్నాను, నా శరీరంలో లోబరిచి కొనుచున్నాను, నల్లగొట్టుకొనుచున్నాను. అప్పుడు చూడండి, అయ్యో ఆయన అంత గొప్ప సేవకుడు కదా, అంత గ్రంథాలు రాశారు కదా, బోధించారు కదా అని లేదంట. హెచ్చరిక, ఆయన హెచ్చరిక చెప్పుకుంటా. అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా ఇది హెచ్చరిక అంట. మనము బోధిస్తున్నామే అని కాదంట, జీవిస్తున్నావా సరి చేసుకో అని ఒక చూడండి. రోమ 6:19 ముగిస్తాం, ఇంకొక 2 వచనాలు. రోమ 6:19. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. ఒకప్పుడు ఏమి విన్నాం, అన్యాయానికి అప్పగించాం, తెలియదు కదా. ఇప్పుడు నీతి తెలుసుకున్నాం. ఇప్పుడు నీతికి ఏం చేయాలా, దాసులుగా అప్పగించాల. అదిదా ఇష్టం. అపోస్తల కార్యం 5:29. అపోస్తల కార్యము 5:29 వచ్చింది. అందుకు పేతురును అపోస్తలును మనుషులకు కాదు దేవునికి మేము లోపడవలను కదా. ఎవరికి లోపడుతున్నాం, మనిషి ఆజ్ఞలకు లోపడేది ముఖ్యమే, కానీ దేవుడిని ఆజ్ఞ దానికంటే ఏమది గొప్పది కదా. ఇక్కడ ఈ ఆజ్ఞ ఇక్కడ వరకే, అది ఎప్పటికీ ఉండేది. అది ముఖ్యంగా చూడాలి. ఆ రోమ 8:7, 8, 9 వచ్చినారు ముగిచేస్తాం. రోమ 8:7, 7, 8, 9 వచ్చినారు. ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడ నేరదు.
కాగా శరీర స్వభావము గలవారు ఉమ్, దేవుని సంతోషపరచనేరరు. మళ్ళా 9 వరకు ఉన్నాయి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉండే ఎడలా ఆ, మీరు ఆత్మ స్వభావము గలవారే కాని ఆ, శరీర స్వభావము గలవారు కారు. అదిరా. మనం ఏ స్వభావం కలిగి ఉన్నామో అది ఆత్మ స్వభావం కలిగి ఉండాలంటే ఎప్పుడు ఆత్మీయ విషయానికి ఏం చేయాలా, ప్రాముఖ్యత వల్ల ఆత్మీయ విషయానికి మనం తీర్మానించుకోవాలా. ఆత్మీయ కట్టుదిట్టం కావాలా. శరీర కట్టుదిట్టము ఉండాలా, ఆత్మ కట్టుదిట్టం ఉండాలా. శరీరాన్ని కట్టుదిట్టం లేకపోతే అదే అంటారు ఆయన, శరీరాన్ని ఫస్ట్ మన నలిపి తర్వాత ఆత్మీయమైన విషయాలు కట్టుదిట్టు పెట్టు. కాబట్టి ప్రియమైన సహోదరి, ఈ దినం కూడా దాదాపు ఈ యొక్క 9 అధ్యాయంలో 27 వచనాలు దాదాపు చూసేసినాము. దేవుని చిత్తమైతే రాబో దినంలో మనం 10 అధ్యాయం స్టార్ట్ చేస్తాము. ఇంత ఓపిక ఉన్న అందరికీ ప్రభు నామమున శుభవందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.